ఇప్పుడు బోషడికే అన్నారు వాళ్ళే. అరే బోసడికే చెప్పులు తీసుకొని అంతా పేకలు పిసికి తప్పేద్దాము అని చెప్పు చూపించాడు ఒక నాయకుడు పవన్ కళ్యాణ్. రోజా గారిని పట్టుకొని మగతనం చూపిస్తారు రమ్మన్నాడు. ఇంకొకళ్ళేమో పోలీసులు తినడానికి వచ్చారా అన్నాడు. ఇంకొకళ్ళేమో లంభాష సంభాష 5 నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు మీరు కళ్ళు మూసుకుంటే లేపేద్దామని చెప్పింది. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటున్నాడు ఇవాళ? ఉప ముఖ్యమంత్రికి తెలంగాణలో మాదాపూర్తో ఏం పని? మాదాపూర్ కార్పొరేటరా పిఠాపురంకి ఎమ్మెల్యేనా? పనేం చేయట్లేదు పవన్ కళ్యాణ్ అంటారు. అంటే ఉప ముఖ్యమంత్రి చెబితే షిప్ వెళ్ళిపోయిందంటే మీరన్నా శాతగానే అవ్వాలి, లేదంటే మీ నాయకుడన్నా డబ్బులు తీసుకొని. భారతీయ జనతా పార్టీ వాళ్ళు తిట్టినా వాళ్ళకి సిగ్గు లేదు. ఇంకా చంద్రబాబు నాయుడుకి అంతకంటే సిగ్గు లేదు కదా. బీజేపీ, జనసేన, తెలుగుదేశం దేనికైనా దిగజారుతారు. ఇది మొత్తం దున్నపోతుల కూటమి కదా ఇది. ఇప్పుడు మీరు చేసిన కామెంట్స్ కూడా ఒకవేళ వాళ్ళు మళ్ళీ కేసు పెడతారు. మా అయితే కేసు పెడతారు, అరెస్ట్ చేస్తారు. కారుమూరి వెంకటరెడ్డికి బిగ్ షాక్ అని పెట్టారు. అంటే రెడ్ బుక్ అనేటటువంటి పిచ్చుకోక్క ఎవరినైనా అలా పెడితే అలా కరుస్తుంది అంటానికి అది నిదర్శనం. అసలు పొత్తు లేకపోతే లోకేష్ ఎమ్మెల్యేకి గెలిచేవాడు మీరు చెప్పండి. సింగిల్గా మగాడిలాగా ధైర్యంగా నిలబడ్డాం. నీలాగా ఎమ్మెల్యే పదవి కోసం ముష్టి అడుక్కోవాలి ఎవరు. జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ దయచేసి కంపారిజన్ చేయమాకండి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓటమి తర్వాత ఆయనలో వచ్చినటువంటి చేంజెస్. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదన్నా బాధపడతా ఉన్నాడు అని అంటే నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయినా కారుమూరి వెంకటరెడ్డి ఇదే కాన్ఫిడెన్స్తో మాట్లాడతారు. 100%. కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ తర్వాత ఎవరి కారుమూరి వెంకటరెడ్డి, కానీ అసలు కారుమూరి వెంకటరెడ్డి నేపథ్యం ఏంటి అని. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చా. చాలా చిన్న కుటుంబం, ఒక 4 ఎకరాల వ్యవసాయ భూమి. ఒకప్పుడు కారుమూరి వెంకటరెడ్డి వేరు, ఇప్పుడు వేరు. ఒక మంచి ఇన్నోవా కారు కారుమూరి వెంకటరెడ్డి ఎక్కడికి వెళ్తున్నా కానీ నోట్ల కట్టలు. ఎవరైనా ఒక టైంలో ఫైనాన్షియల్గా బాగుండొచ్చు, కొన్ని రోజులు మళ్ళీ ఫైనాన్షియల్గా డౌన్ అవ్వచ్చు. నార్మల్గా ఒకప్పుడు డిజైర్ కార్లో తిరిగా, స్విఫ్ట్ డిజైర్ కొనుక్కున్నాను. దాని తర్వాత క్రిటా, దాని తర్వాత ఇన్నోవా కొనుక్కున్నాను. సో ఈరోజు ఇంకో చిన్న కార్లో ఏదో అనుకోవచ్చు. కాలినడకన కూడా వెళ్ళే రోజులు వస్తాయి. నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. నేను మురళి. కారుమూరి వెంకటరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. రీసెంట్గా పేలినటువంటి పొలిటికల్ బ్లాస్ట్ ఏం జరుగుతుంది అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయంలో కావచ్చు, కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్ తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కావచ్చు. ఈరోజు స్టూడియోలో వారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం ఒకసారి. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే అన్న, మీకు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఏం చూసుకుని కారుమూరి వెంకటరెడ్డికి ఇంత ధైర్యం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు మీతోనే ఉన్నారని మీరు ఫీల్ అవుతున్నారా? మొన్న చూశారు కదా నేను అరెస్ట్ అయినప్పుడు. ఎంటైర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కదిలినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మన నా వెనకాల ఉండబట్టే కదా. నేను ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నానంటే ఒట్టి కారుమూరి వెంకటరెడ్డిగా మాట్లాడలే. కారుమూరి వెంకటరెడ్డి అంటే విలువ ఉండదు. కారుమూరి వెంకటరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంటే ఆ హోదాలో నేను మీకు మాట్లాడుతున్నా కాబట్టి విలువ. ఎస్, 100%. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరున్న ప్రతి ఒక్కళ్ళ వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, కానీ వెంకటరెడ్డి గారి వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని కార్యకర్తలు నమ్మొచ్చా? లేదు, అందరు వెనకాల ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. దానిలో నేను కూడా ఒక కార్యకర్తని. కాకపోతే నాకు మీడియాలో మాట్లాడేటటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు కాబట్టి నేను వాళ్ళ కూర్చొని ఇక్కడ మాట్లాడగలుగుతున్నా. ఇంకొంతమందికి వేరే వేరే బాధ్యతలు ఉంటాయి. మీ వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారని మీరు అంటున్నారు. ఒక మాజీ ఎంపీ రీసెంట్గా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నా కారుకి కనీసం డ్రైవర్గా కూడా డబ్బులు ఇస్తానన్నా కానీ రానటువంటి పరిస్థితి, పార్టీ లేదు, కార్యకర్తలు నా వెనకాల ఎవ్వరూ లేరని బాహటంగా చెప్పినటువంటి సిచ్యువేషన్. అసలు ఏం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్? ఆయన చెప్పినది వేరే ఉద్దేశం. ఆయన మీద కేసులు పెట్టి వేధించినటువంటి ఉద్దేశాలను బట్టి ఆయన మాట్లాడారు. కానీ నందిగం సురేష్ గారు ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి సైనికుడే. ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రయారిటీ ఇచ్చి ఎంపీ పదవిలో కూర్చోబెట్టారు. ఆయన కూడా అదేవిధంగా పార్టీకి అండదండలుగా ఉన్నారు. స్టిల్ ఆయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్గా నాయకుడిగా ఈరోజు కూడా ఉన్నారు. బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా, మాదే పార్లమెంట్, మాకే ఎంపీ గారు ఆయన. సో ఉన్నారు. ఆయన చెప్పినటువంటి ఏది ఆ కేసులకు సంబంధించి ఇట్లా పెట్టారు, పెట్టిన తర్వాత ఎవరు నా దగ్గరకు రావడానికి కూడా రావట్లేదు అనే కోణంలో చెప్పారు. ఎందుకంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, వేధిస్తారనేటటువంటి ఉద్దేశంతో
ఆయన అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రోజు తక్కువ చేసి నందిగం సురేష్ గారు మాట్లాడటం కూడా నాకు తెలుసు. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ, కారుమూరి వెంకటరెడ్డి అరెస్టు తర్వాత ఎవరి కారుమూరి వెంకటరెడ్డి అంటే మీ జిల్లాలో మీ గురించి తెలిసి ఉండొచ్చు, నియోజకవర్గంలో తెలిసి ఉండొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక స్పోక్స్ పర్సన్ మీడియాలో డిబేట్స్ చేస్తాడు కారుమూరి వెంకటరెడ్డి అని అంటారు. కానీ అసలు కారుమూరి వెంకటరెడ్డి నేపథ్యం ఏంటి అని చాలామంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చా. చాలా చిన్న కుటుంబం, ఒక 4 ఎకరాల వ్యవసాయ భూమి. నాకు ఒక అక్క, నేను ఇద్దరమే. ఇప్పటికీ మా నాన్న వ్యవసాయం చేస్తూ ఉంటాడు అక్కడ. ఓకే. సో మాది ఉమ్మడి గుంటూరు జిల్లా, ప్రస్తుతం బాపట్ల జిల్లా కింద ఉంది. వేమూరు నియోజకవర్గం, కారుమూరు వారిపాలెం అనేటటువంటి ఒక చిన్న గ్రామం. ఒక 500 ఓటింగ్ ఉంటుంది. చాలా చాలా చిన్న గ్రామం. అక్కడి నుంచి నేను వచ్చా. అక్కడ మా ఊర్లో ఎలిమెంటరీ స్కూల్ తప్ప హై స్కూల్ కూడా లేదు. మా ఎలిమెంటరీ స్కూల్ మా ఊరే, హై స్కూల్ మా పక్క విలేజ్కి వెళ్ళాలి. ఒక 3 సంవత్సరాలు నడుచుకుంటా, తర్వాత సైకిల్ మీద 9th 10th 6th 7th 8th బై వాక్ ఊరి నుంచి అక్కడికి వెళ్ళాలన్నా. అలా 10th క్లాస్ దాకా అక్కడ. అది అయిపోగానే తెనాలిలో ఇంటర్మీడియట్. నాది 2001లో 10th కంప్లీట్ అయింది. మండూరు అనేటటువంటి విలేజ్లో గవర్నమెంట్ హై స్కూల్. తర్వాత ఇంటర్మీడియట్ తెనాలి, తర్వాత డిగ్రీ కూడా తెనాలి. సో డిగ్రీ అయిపోగా 2006లో నేను హైదరాబాద్ వచ్చి ఎంసీఏకి, గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఇక్కడ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మీకు నాగార్జున సాగర్ రోడ్లో ఉంటుంది. సో ఇది నా నేపథ్యం. ఇప్పటికీ అమ్మా నాన్న అక్కడే ఉంటారు. నా ఓటు హక్కు కానీ, నా పొలిటికల్ కెరియర్ కానీ అంతా అక్కడే. బట్ నేను హైదరాబాదులో ఫ్యామిలీ ఉండి అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటా. నాకు ఒక పాప. సో పాప ఇప్పుడు భారతీయ విద్యాభవన్స్, ఏదైతే ఫిలిం నగర్లో ఉన్నటువంటి భవన్ స్కూల్లో ప్రజెంట్ 6th క్లాస్ అవుతుంది. మీరేమో వ్యవసాయ కుటుంబం అంటున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళే అధికార ప్రతినిధులు అవుతారు అనేటువంటి నానుడు ఎలాగో ఉంది, ఏం చెప్తాను? అదేం లేదండి. ఇప్పుడు ఆర్థికంగా ఉంటే అధికార ప్రతినిధి అనేది రాంగ్. పార్టీ కోసం వాయిస్ ఎవరైతే వినిపిస్తారో, పార్టీ తరఫున శాలరీ వస్తుంది మీకు? ఎందుకు ఇస్తారు? నేనేం పార్టీలో ఎంప్లాయ్ కాదు కదా శాలరీ. అధికార ప్రతినిధులకి దట్ ఈస్ అ పొజిషన్. నేను పార్టీకి ఒక ప్రతినిధిగా మాట్లాడుతున్నా. నేను ఎక్కడ ఎంప్లాయీగా మాట్లాడలేదు. ఎంప్లాయీస్ అయితే పార్టీలో పనిచేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి శాలరీలు ఇస్తారు, ఆఫీస్లో ఉండేవాళ్ళు, లేదంటే ఇంకా వేరే వేరే చోట్ల. సో నేను పార్టీకి సంబంధించి ఎంప్లాయీని కాదు కదా. సో నేను పార్టీకి అధికార ప్రతినిధి. సో నేను పార్టీలో పదవిలో ఉన్నా. ఒకప్పుడు కారుమూరి వెంకటరెడ్డి వేరు, ఇప్పుడు వేరు. ఒక మంచి ఇన్నోవా కారుమూరి వెంకటరెడ్డి ఎక్కడికి వెళ్తున్నా కానీ నోట్ల కట్టలు, అన్న వస్తున్నాడు అని అంటే అలా జనమంతా అలుముకొని డబ్బులు ఇస్తాడన్న, మనం ఎంత అడిగినా ఇస్తాడు అనే రేంజ్ నుంచి ఈరోజు కారుమూరి వెంకటరెడ్డి ఇప్పుడు మాట్లాడుతున్న వాస్తవ విషయాల్లోకి వచ్చారు అనేటువంటి మాట. ఆర్థికంగా ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఎక్కడైనా ఏ బిజినెస్లో ఉండేవాళ్ళైనా, లేదంటే పొలిటికల్ కాకపోయినా, ఎవరైనా ఒక టైంలో ఫైనాన్షియల్గా బాగుండొచ్చు, కొన్ని రోజులు మళ్ళీ ఫైనాన్షియల్గా డౌన్ అవ్వచ్చు. ఓకే. సో సపోజ్ ఒక వ్యాపారం ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో మీరు చూస్తే, హైదరాబాద్ ఉంది, ఏపీ అయితే ఇంకా దారుణంగా ఉంది. హైదరాబాద్లో కూడా అన్ని వ్యాపారాలు డల్గానే ఉన్నాయి. సో రియల్ ఎస్టేట్ కానీ అన్నీ డల్గా ఉన్నాయి. సో డల్గా ఉన్నప్పుడు ఏంటంటే కొంత ఇబ్బందులు ఉంటాయి. సో ఇప్పుడు నేను ఒక్కడనే కాదు కదా, వేరే ఇప్పుడు పొలిటికల్లో ఉన్నా, లేదంటే ఇంకొక దాంట్లో ఉన్నా కూడా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేది కామన్గా ఉంటాయి. దాన్ని ఎక్కడా కూడా మనం ఫైనాన్షియల్గా బాగుంటే విర్రవేగటమో, బాగోలేకపోతే ఒక రకంగా ఉంటామో నేను నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఒకేలాగుంటా, లేనప్పుడు కూడా ఒకేలాగుంటా. సో నా దగ్గర ఉంటే సహాయం చేసేటటువంటి మెంటాలిటీ, లేకపోతే అన్న ఇప్పుడు నా దగ్గర ఏం లేదు, ఎవరినన్ను అడిగే ఉన్న సహాయం కావాలంటే చేస్తా అనేటటువంటి మెంటాలిటీ. అని తప్ప సో నేను వెళ్తుంటే ఇప్పుడు నేను నార్మల్గా ఒకప్పుడు డిజైర్ కార్లో తిరిగా, స్విఫ్ట్ డిజైర్ కొనుక్కున్నా, దాని తర్వాత క్రిటా, దాని తర్వాత ఇన్నోవా కొనుక్కున్నా. సో ఈరోజు ఇంకో చిన్న కార్లో ఏదో తిరుగుతున్నా అనుకోవచ్చు. సో మళ్ళీ రేపొద్దున ఇంకో పెద్ద కారు కొనుక్కోవచ్చు. సో టైంలో వెళ్ళే రోజులు వస్తాయి, రావు. వెళ్ళినా తప్పే ఉంది. ఒకరోజు ఇప్పుడు ఒక చిన్న మాట, నేనేం ఎక్కడ గిల్టీగా ఫీల్ అవునా ఏ విషయంలో కూడా. నాకు డ్రైవర్ లేడు అనుకోండి, నేను క్యాబ్లోనే వెళ్ళిపోతా. నాకు డ్రైవింగ్ రాదు, కారు డ్రైవింగ్ రాదు. సో అప్పుడు డ్రైవింగ్ స్కూల్ అప్పుడు నేర్చుకున్న అంతవరకే, కానీ నేను సిటీలో కానీ అన్నీ తోలను కాబట్టి నేను అవసరమైతే క్యాబ్లోనే వెళ్ళిపోతా. అట్లే మనకి వెళ్ళే పని ఇంపార్టెంట్. 11 సీట్లు వచ్చినటువంటి పార్టీ తరపున మహాకూటమి 164 సీట్లు ఉన్నటువంటి కూటమిని ఢీకొట్టడానికి ఏ ధైర్యంతో ముందుకెళ్తున్నాడు కారుమూరి వెంకటరెడ్డి అనేది. భవిష్యత్తులో అధికారంలోకి వస్తామో రామో ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వలేనటువంటి పరిస్థితి. అధికారంలోకి రాము అని చెప్పలేము, అధికారంలోకి వస్తామనేటువంటి గ్యారంటీ కూడా ఇవ్వలేము. 11 సీట్లు ఉన్నటువంటి పార్టీ తరపున ఏ ధైర్యంతో పోరాడుతున్నాడు వెంకటరెడ్డి అంటే ఏమంటారు మీరు?
సరే, ఇక్కడ అధికారము లేదంటే ప్రతిపక్షం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఒకరోజు మనం గెలవచ్చు, ఓ రోజు ఓడిపోవచ్చు. మీరు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తారు, ఇవాళ పాస్ అవ్వచ్చు, మళ్ళీ రేపొద్దున ఫెయిల్ అవ్వచ్చు, మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్లో పాస్ అవ్వచ్చు. సో ఇక్కడ మనం ప్రజలకి సేవ చేయడానికి రాజకీయాల్లో ఉన్నాం. అది అధికారంలో ఉంటే పాతాళంలో ఉన్న పరిస్థితుల నుంచి అందలానికి ఎక్కే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ఉండదు అంటున్నా నేను. ఇప్పుడు మేము ఒక్క ఎమ్మెల్యే ఒక ఎంపీ స్థానం నుంచి 151 సీట్లకు మేము వచ్చాం. మరి ఎలా రాగలిగాం? అది కూడా సింగిల్గానే. ఈ రోజుకి మళ్ళీ సింగిల్గానే పోటీ చేస్తాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఎందుకంటే మాకు ఆల్రెడీ ప్రజల మద్దతు ఉంది. మొన్న కూడా 3 రాజకీయ పార్టీలు కలిపి పోటీ చేయటం, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈవీఎంల మీద కూడా చర్చ జరుగుతుంది. అదొక సపరేట్గా మనం తీసుకుంటే, లేదు అని అనుకుంటే ఏదైతే వాళ్ళు 3 రాజకీయ పార్టీలు కలిపి అలివిగానటువంటి హామీలు ఇచ్చినప్పుడు ప్రజలు ఒక్కోసారి నమ్ముతారు, నమ్మినప్పుడు మోసపోయారు. సో వీళ్ళ 5 సంవత్సరాల్లో ఏం చేసేటటువంటి పరిస్థితి లేదు. సంవత్సరానికి ఆల్రెడీ వాళ్ళ గ్రాఫ్ ఎంత డౌన్ అయిందో మనం చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మళ్ళీ భవిష్యత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఉంటుంది. ఎందుకంటే మేము మంచి చేసి ఓడిపోయాం, మేము అక్కడ మోసం చేసి ఓడిపోవాలా. మంచి చేసి మాకంటే వాళ్ళు ఏదేదో చేస్తామని చెప్పి నమ్మబలగటం వల్ల, మా మీద తప్పుడు ప్రచారం చేయడం వల్ల మేము ఓడిపోయాం. సో రేపొద్దున ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు భవిష్యత్తు ఉంటుందా లేదా, ఉండటం కోసం మీరు పనిచేస్తున్నారా లేకుండా పనిచేస్తారా అనేది ఇక్కడ అది పాయింట్ కాదు. సో నేను 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోకముందే జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని. సో 2009 కంటే ముందే జగన్ గారిని కలవటం జరిగింది. సో జగన్ గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చెప్పి శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము అప్పుడే ప్రోగ్రాములు చేసాం. సో 2009లో వచ్చిన తర్వాత జగన్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏమన్నా కంటిన్యూ జగన్ గారితో ఫాలో అవుతా ఉన్నాం, పదవులను ఇప్పుడు ఆశించాల. సో ఈరోజు కూడా చెప్తున్నా, నేను ఈ పదవిలో ఉండొచ్చు, దీనికంటే తక్కువలో ఉండొచ్చు, ఎక్కువలో ఉండొచ్చు, కానీ అల్టిమేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నా జీవితం అంతా ఖచ్చితంగా నాకు ఓపుకున్నంతకాలం నేను పనిచేస్తూనే ఉంటాను. పార్టీ ఓటమి తర్వాత చాలా మందిలో వచ్చినటువంటి పరిస్థితి ఏంటి అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పర్టికులర్గా మన టైం కాదు, మనం ఎందుకు ఢీ కొట్టాలి అనేది ఒక ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. కొంతమంది పొలిటికల్గా కూడా సైలెంట్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. వాళ్ళు అనుచరుల దగ్గర కావచ్చు, అంతర్గతంగా వారు చెప్తున్నది ఏంటి అని అంటే, రాజకీయ పరిస్థితులు వేరు, వాస్తవ పరిస్థితులు వేరు. మనకనేది ఒక కుటుంబం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఢీ కొడితే ఆర్థికంగా ఇదవుతాం, అలాగే కుటుంబ పరంగా కూడా భార్య పిల్లలు ఉంటారు, వాళ్ళని కూడా మనం చూసుకోవాలనే ఒక ఇది ఉంటుంది. ఆర్థికంగా కూడా నేను విన్నాను మీ గురించి, కొంచెం ఇప్పుడు అంతంత మాత్రంగానే ఉన్నారనేటువంటి మాట విన్నాను నేను. ఏ ధైర్యం అంటే ఎదురుగా వెళ్ళి ఒక పెద్ద దాన్ని ఢీ కొడుతున్నారు మీరు, ఒక పెద్ద కుంభస్థలం అనే అనుకోవాలి. సో దాన్ని ఢీ కొట్టారు. ఎండ్ ఆఫ్ ది డే ఇంటికి వచ్చిన తర్వాత భార్య పిల్లలు ఉంటారు. మీరు అరెస్ట్ అయిన టైంలో కూడా మీకు ఎక్కడో పర్సనల్ లైఫ్ విషయంలో కొంచెం భయం వేసే ఉంటుంది ఎవరికైనా, అది రాదు అనేటువంటి మాట కాదు. ఏ ధైర్యంతో కారుమూరి వెంకటరెడ్డి దాన్ని కూడా ఫ్యామిలీని కూడా పణంగా పెట్టి ఢీ కొడుతున్నాడు? సరే, ఆర్థికంగా అనేది అది నా పర్సనల్ మ్యాటర్. నేనేమో పొలిటికల్ కోసమో ఇంకో దానికోసమో, బిజినెస్లో ఇబ్బందులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉంటాయి. అది ఎంతవరకైనా, ఒక సంవత్సరం లాభాలు ఉండొచ్చు, ఒక సంవత్సరం నష్టాలు ఉండొచ్చు, మళ్ళీ తర్వాత లాభాల్లోకి రావచ్చు. సో అందుకని చెప్పి దాన్నే వదిలేసేటటువంటి పరిస్థితి కాదు. రెండోది, మీరు అన్నది, నేను పొలిటికల్లో ఖచ్చితంగా నా వంతుగా నేను ఓడిపోయినప్పుడు, పార్టీ ఓడిపోయినప్పుడు నిలబడినప్పుడే నిజంగా మనం పార్టీకి సేవలు అందించినట్లు లెక్క. గెలిచినప్పుడు ఏముందని చాలామంది వస్తారు, ఓడిపోయినప్పుడు పోతే మనం పనిచేయాల్సిందే. ఓడిపోయినప్పుడు బలంగా ఎదుర్కోగలగాలి. సో అవతల వాళ్ళు మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు, 11 అని అవహేళన చేస్తూ ఉన్నారు. చేస్తున్నప్పుడు ఇప్పుడు కదా మనం నిలబడాల్సిందే. నేను అందుకని అదే రోజు డిసైడ్ అయ్యా, ఓడిపోయిన రోజే. సో 4వ తారీఖు రిజల్ట్ వచ్చినప్పుడే వాళ్ళు 11 అని అవహేళన చేయటం. రెండవది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్ల మీదకి దాడులు చేయటం, వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయటం. ఈ విధంగా ఉన్నప్పుడు నేను 5వ తారీఖు డిబేట్కి వెళ్ళా. జూన్ 4 రిజల్ట్ వచ్చింది, 5 డిబేట్కి వెళ్ళా, 6 కూడా డిబేట్కి వెళ్ళా. 7వ తారీఖు నా మీద ఎఫ్ఐఆర్ అయింది, 9 పోలీసులు వచ్చారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయాల. సో నేను అప్పుడే మెంటల్గా ఫిక్స్ అయ్యా, ఏ రోజైనా అరెస్ట్ చేయొచ్చు. ఒకటి, మనం ఆపేస్తే కంప్లీట్గా ఆపేయాలి. ఆపేస్తే దానికి అర్థమే ఉంటుంది. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఉండి మనం అధికారం పోయిన తర్వాత పార్టీకి పని చేయకపోతే అలాంటి వాళ్ళు నా దృష్టిలో అసలు పార్టీకి నిజమైనటువంటి కార్యకర్తలే కాదు. ఎప్పుడైతే కష్టాలు ఉన్నప్పుడు పార్టీ కోసం నిలబడతారో వాళ్ళే నిజమైన కార్యకర్త. సో నేను అలా నిలబడాలనుకున్నా. కొంతమందికి లేటుగా నిలబడి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళకి నాకంటే ఎక్కువ ఇష్యూస్ ఉండొచ్చేమో. సో నేను వాళ్ళని తప్పుపట్టట్లా. సో నేనైతే డిసైడ్ అయ్యా, నేను నా జీవితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా
నేను గెలిచినా ఓడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటే ఉండాలి, జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవాలని నేను డిసైడ్ అయ్యా. అంటే అరెస్ట్ అయ్యాడు కాబట్టి అధిష్టానం దృష్టిలో కారుమూరి వెంకటరెడ్డి పడ్డారు, లేకపోతే నార్మల్ కార్యకర్తలాగానే టీవీ డిబేట్స్ వరకే ఆయన పరిమితం అయ్యేవారు, అధికార ప్రతినిధిగా అలానే ఉండేవారు అనేటువంటి మాట ఉంది. అది వాస్తవం కదా? అలా చూడకూడదు. అసలు 1,00,000 మందిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పేరు పెట్టి పిలుస్తాడు. నన్ను చూస్తే వెంకటరెడ్డి బాగున్నావా అంటే వివాదాలు ఉంటేనే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో పడతారు అనేటువంటి రాంగ్ అండి. నాకు అధికార ప్రతినిధి ఎట్లా ఇచ్చారు మరి? నన్నేం అరెస్ట్ అయినాక నాకు అధికార ప్రతినిధి ఇవ్వలేదుగా, మరి ముందే ఇచ్చారుగా. ఈ అధికార ప్రతినిధి కంటే ముందు నేను స్టేట్ జాయింట్ సెక్రటరీ పదవిలో ఉన్నా, అంతకంటే ముందు సేవాదళం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నా. సో నేను అంచెలంచెలుగా పార్టీలో ముందు ఒక పార్టీలో ఒక వింగ్లో జనరల్ సెక్రటరీ, తర్వాత మెయిన్ బాడీలో జాయింట్ సెక్రటరీ, ఇప్పుడు అధికార ప్రతినిధి. సో ఇవన్నీ జగన్ గారికి తెలియకుండా నాకు పదవలేరు కదా. సో జగన్ గారికి ముందు నుంచి తిరుగుతా ఉన్నా, పాదయాత్ర కావచ్చు, అంతమంది ఓదార్పు యాత్రలు కావచ్చు. సో నేను వెంకట్ ది గ్రేట్ అంటాడు ఒక్కోసారి, వాటి వెంకటరెడ్డి ఏమన్నా మాట్లాడేది ఉందా అంటారు. అంతే సింపుల్. ఏమన్నా ఉంటే చెప్తా అన్నట్లు ఇష్యూస్ ఉన్నాయి, ఏమన్నా పొలిటికల్ ఇట్లా ఉన్నాయి, పలానా ఈ విధంగా ఉంది, నేను వస్తే డిస్కషన్ వస్తే మాట్లాడతాం. అంతమించి కాదు. అరెస్ట్ తర్వాత కొంచెం ఎక్కువ మందికి తెలుసుంటాను నేను, అంతే. సో పార్టీ ఇంతమంది ఎంటైర్ పార్టీ నిలబడింది, అందరికీ కనపడింది కాబట్టి కొంచెం ఎక్కువ మందికి ఫోకస్ అయి ఉంటా. సో లేదంటే నా టీవీ డిబేట్లు నేను రెగ్యులర్గా అంతకుముందు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలానే ఉన్నా. నాకు ఎటువంటి గర్వం లేదు, ఎటువంటిది ఏదో నా ఇది అరెస్ట్ అయినాక ఒకలాగా, అరెస్ట్ కాకముందు ఒకలాగా, మళ్ళీ కూడా అరెస్ట్ చేయొచ్చు నన్ను. సో అప్పుడైనా అట్లానే ఉంటా, ఇప్పుడు ఎలా ఉన్నానో అంతకుముందు ఎలా ఉన్నానో ఎప్పుడు ఒకేలాగా ఉంటా. దాంట్లో నాకు ఎక్కడ ఏం లేదు. ఏ స్వార్థం కోసం అయితే నేను పనిచేయట్లా, అభిమానంతో పనిచేస్తున్నా. మిమ్మల్ని చూస్తే 4-10 వయసు కూడా దాటినట్టుగా లేదు, ఇంకా రాలా. సో ఏంటి రాజకీయాల్లో మీరు తీసుకోబోయేటువంటి స్టెప్ ఏంటంటే 40 ఏళ్ళు దాటకముందే అరెస్టుల పర్వం కావచ్చు, కూటమి దృష్టిలో పట్టడం కావచ్చు, టీడీపీకి టార్గెట్ అవ్వడం కావచ్చు, లేకపోతే ఇతరత్ర అన్ని అంశాలని మనం పరిగణలోకి తీసుకుంటే ఏంటి అసలు కారుమూరి వెంకటరెడ్డి ఫ్యూచర్ స్టెప్ ఏంటి? అంటే గట్టిగా ఢీ కొడితేనే మనం ఇమ్మీడియట్గా పై స్థాయికి వెళ్తామనేటువంటి ఒక ఒపీనియన్, లేదు పార్టీ కోసం బ్లైండ్గా కష్టపడితే అదే ఆటోమేటిక్గా మనల్ని అందలేకిస్తుంది అనేటువంటి ఒక ఇదే? సార్ నేను దేంట్లో అయినా కష్టాన్ని నమ్ముకున్నా. నేను అడ్డదారిలో పైకి వెళ్ళాలని ఏ రోజు అనుకోవాలా. సో తొందరగా ఏదో అడ్డదారిలో వచ్చేటటువంటి ఎక్కువ రోజులు నిలవదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు రహదారిలోనే ప్రయాణిస్తాడు. అడ్డదారుల్లో ఏదైతే వాళ్ళనంట పెట్టుకొని వచ్చేటటువంటి విజయాన్ని నన్ను వద్దంటాడు. పోరాటాలతో సాధించే విజయాన్నే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కోరుకుంటారో, జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులుగా మేము కూడా అదే కోరుకుంటాం. సో మనం కష్టపడతా వెళ్దాం. ఇవాళ కాతే రేపు, రేపు కాతే ఎల్లుండి కాతే ఇంకొక సంవత్సరం కాదు 10 సంవత్సరాల తర్వాత ఏదో ఒకటి వస్తుంది కదా. దాని గురించే ఉంది. అంటే ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటు, లేకపోతే ఏదైనా నామినేటెడ్ పదవుల కోసమే కారుమూరి వెంకటరెడ్డి ఈ స్థాయి రిస్క్ తీసుకుంటున్నాడు అని పార్టీలో ఒక జోరుగా చర్చ జరుగుతుంది. అంటే కారుమూరి వెంకటరెడ్డి అంటే పడేవాళ్ళ పడని వాళ్ళ పక్కన పెడితే అలా జరుగుతుంది. అంటే ఏ కార్యకర్త డెసిషన్ అయినా సరే ఫైనల్గా అదే ఉంటుంది. సో నేను ఉండే నియోజకవర్గం వేమూరు, మాది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇంక వెంకటరెడ్డికి అవకాశం ఎక్కడ ఉంటుంది? అధినేత తలుచుకుంటే వేరే నియోజకవర్గాలు అసలు నాకు ఆలోచన లేదు దాని మీద. అంటే జగన్మోహన్ రెడ్డి గారు లేదు, ఇదిగో నీ పలానా చోట పలానా బాధ్యతలు అప్పచెబుదాం అనుకుంటున్నాం, పలానా ఎలక్షన్కి వెళ్ళి పలానా చోట పనిచేసిరా, లేదంటే ఇదిగో పలానా అధికార ప్రతినిధిగా వేరే వాళ్ళని పెట్టి నీకు ఇంకో బాధ్యత అప్పచెబుదాం అనుకుంటున్నాం అంటే ఏ బాధ్యత అప్పచెబితే అది చేస్తా. అంతమించి నాకు ఇది అవ్వాలి అది అవ్వాలి ఒక టార్గెటెడ్గా నేను వెళ్తాను. అందుకని నేను సాటిస్ఫాక్షన్గా ఉన్నా. ఒక టార్గెట్ అనుకొని దాన్ని రీచ్ కాకపోతే బాధపడటం అట్లా నేను పొలిటికల్లో అయితే టార్గెట్ నేను పెట్టుకుని ఇప్పుడు వరకు వెళ్ళాలా. సో చాలామంది ఏదేదో అనుకోవచ్చు. సో ఈ స్థాయి దాకా వచ్చాం కాబట్టి ఎంతకంటే పై స్థాయికి వెళ్ళాలని ఎవరైనా కోరుకుంటారు. వాళ్ళ ఒపీనియన్ మనం అభిమానించే వాళ్ళం, లేదా మనం వెల్విషర్ ఏమనుకుంటారు అన్నా నువ్వు ఇంత కష్టపడుతున్నావు కాబట్టి ఇంకొంచెం బెటర్ పొజిషన్ రేపు వస్తే నీకు బెటర్గా ఉంటుంది కదా అని. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యత అప్పచెప్పారు అనుకోండి, లేదు వెంకటరెడ్డి ఈసారికి లేదు. మొన్న కలిసారు, ఏమన్నా అప్పచెప్పారా మీకు బాధ్యతలు? కానీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న నేను ఫ్యామిలీతో కలిసినప్పుడు నువ్వు నా గుండెల్లో ఉన్నాడు వెంకటరెడ్డి, మా మిస్సెస్ నేను పాప కలిసాం. వెంకటరెడ్డి నా గుండెల్లో ఉన్నాడు, భరోసా దక్కిందా? నేను బాగున్నప్పుడు వెంకటరెడ్డి బాగుంటాడు అన్నాడు. అంటే బాగుంటాం అంటే మేము అధికారంలో వచ్చినప్పుడు వెంకటరెడ్డి బాగుంటాడు. అది నామినేటెడ్ పదవుల హామీ అనుకోవచ్చు, ఫ్యూచర్లో ఎమ్మెల్యే సీట్ అనుకోవచ్చు, లేకపోతే ఎంపీ సీట్ అనుకోవచ్చు, లేకపోతే పార్టీలో అనుకోవచ్చు. సార్ నేను 5 ఏళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను ఏ పదవిలో లేను. నేను ఏ డైరెక్టర్ పోస్టులో కానీ ఏ చైర్మన్ పోస్టులో కూడా పనిచేయాల. పార్టీలో కూడా నేను స్టేట్ జాయింట్ సెక్రటరీగానే 6 ఏళ్ళు ఉన్నా. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో కూడా అప్గ్రేడ్ పదవి తీసుకోవాలా నేను. సో నేను అడిగితే 1-2 సార్లు అడిగితే ఇచ్చేసేవాళ్ళం.
ఓకే. కానీ నేను అడగలను, నేను పని చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు అధికార ప్రతినిధిగా పార్టీ నియమించింది. సో పార్టీ నియమించి నాకు ఈ బాధ్యత అప్పచెప్పింది. సో ఇది చేయాలని చెప్పి ఇప్పుడు కొంతమంది నేషనల్ టీవీలకు వెళ్తారు. ఇప్పుడు నన్ను ఇక్కడ టీవీ ఛానల్స్కి పార్టీ పంపిస్తుంది. సో పార్టీ ఏది అప్పచెబితే అది చేస్తా. సో ఏదైనా ఒక పదవి అనుకుంటే అది 2 ఏళ్ళు ఉండొచ్చు, చైర్మన్ అంటే పోవచ్చు, మళ్ళీ తర్వాత ఎమ్మెల్యే అయితే 5 ఏళ్ళు ఉండొచ్చు, పోవచ్చు తర్వాత. సో జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో శాశ్వతంగా ఏదైతే మనం ఒక అభిమాని వెంకటరెడ్డి బాగా పనిచేస్తాడనేది ఆయనకుంటే అంతకంటే గొప్పదేం కావాలి. ఏ రోజుకి మంచి భవిష్యత్తు ఉంటుంది కదా. సరే, గత కొన్ని రోజుల నుంచి నానుతున్నటువంటి ఒక అంశం బోరుగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి కొన్ని కామెంట్స్. సరే, షర్మిలమ్మ పాదయాత్రలోనే నాకు పిలుపు వచ్చింది, నేను అప్పుడు లండన్లో ఉన్నాను, వచ్చి జాయిన్ అవ్వండి, ఇట్లా మీ సేవలు మాకు కావాలి అనే రీతిలో ఇట్లా బోరుగడ్డ కామెంట్ చేశారు ఒక మీడియా దానికి సంబంధించి. ఒక ఇంటర్వ్యూలో వారు చేసినటువంటి ఈ కామెంట్స్ అంటే కారుమూరి వెంకటరెడ్డి అప్పటికి పార్టీలో ఉన్నాడో లేదో కూడా ఇదే అనమాట. దళిత వ్యక్తి అయినందువల్లే కారుమూరి వెంకటరెడ్డి బోరుగడ్డ అనిల్ని తీసి పారేశాడు అనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది. దాన్ని ఏం చెప్తారు మీరు? సార్ ఇప్పుడు చాలా తప్పు మాట అట్లా మాట్లాడుతుంది. ఇప్పుడు నేను కూడా అతను మాట్లాడినట్టు మాట్లాడాలంటే 2 నిమిషాల పని. నాకు అంతకంటే ఎక్కువ మాట్లాడగలను నేను కూడా. కానీ ఆయనకి పద్ధతి లేకుండా మాట్లాడాను, నేను కూడా పద్ధతి లేకుండా మాట్లాడితే ఆయనకి నాకు తేడా ఉంటుంది. అప్పుడు నాకు నేరుగా జగన్మోహన్ రెడ్డితోనే అంత మిగతా కింద స్థాయి వాళ్ళని ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఏం చేయించాలో అది చేస్తాను అనేటువంటి కొన్ని కామెంట్స్ చేశారు. అంటే ఒక వ్యక్తి ఆ స్థాయిగా ఒక ఇంటర్వ్యూలో కామెంట్స్ చేస్తున్నారంటే నిజంగా జగన్మోహన్ రెడ్డితో కాంటాక్ట్స్ లేవు అనేటువంటి భావన ఎలా తీసుకోవాలి? అఫీషియల్గా ప్రకటించినప్పటికీ బోరుగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి, సరే ఏ ధైర్యంతో చేశాడో కామెంట్స్ పక్కన పెడదాం, ఆ స్థాయి చేశాడు అంటే అప్పుడు ఖండించినటువంటి వాళ్ళు ఇప్పుడు సంబంధం లేదని చెప్తున్నారు అని అంటే దాన్ని ఎలా తీసుకోవాలి? అవసరం తీరిపోయిన తర్వాత బోరుగడ్డ పడేశారు. ఏదైనా పార్టీలో పార్టీ అధ్యక్షుడికి తెలియకుండా ఇదిగో పలానా వ్యక్తికి పార్టీకి సంబంధం లేదని ప్రకటన ఎక్కడా రాదు కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే ఆ ప్రకటన వచ్చినట్టు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకుండా పలానా వ్యక్తి పలానా పార్టీకి సంబంధం లేదనేది ఎక్కడ రాదు కదా. ఇప్పుడు తన అవసరం లేదు కాబట్టి ఇప్పుడు ప్రకటన వచ్చింది. తర్వాత ఎన్నికల సమయంలో కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తే అసలు మా పార్టీలో ఎప్పుడూ లేడు అతను, ఇప్పుడు కాదు. ఒకవేళ వస్తే జాయిన్ చేయించుకోరు సార్. నేను ఒక మాట చెప్తా, అసలు మా పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి గురించి అసలు నేను డిస్కస్ చేయదలుచుకోవాలి. పాయింట్ నెంబర్ 1, మా పార్టీ ప్రకటన ఇచ్చేసింది, అతనికి మనకి సంబంధం లేదు. సరే, అతను ఏదో మాట్లాడుతూ ఇప్పుడు రోజు ఎవరు పడితే ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు వచ్చిన తర్వాత యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఏంటంటే, లేదంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వచ్చినాక, లేకపోతే వీడియోలు చేసి వాట్సాప్ గ్రూపుల్లో వదులుతున్నాక ఎవరు ఇష్టం ఉందంటే వాళ్ళు మాట్లాడతారు. సో ఇప్పుడు అతను మా పార్టీకి సంబంధం లేదని పార్టీ డైరెక్ట్గా ప్రకటన ఇచ్చింది. ఇంకా నేను దాని గురించి డిస్కస్ చేసే అంశం లేదు. కానీ ఒక మాట అయితే క్లియర్గా చెప్తా, ఆయన ఏదైతే మాట్లాడాడో, సో జగన్ గారు ఇంకొకళ్ళు ఆయన ఎప్పుడు జగన్ గారిని కలవాలా, పాయింట్ నెంబర్ 1. సో ఆయన ఎవరినో తీసేస్తానో లేదా ఎవరో అంత చూస్తానంటే చూడమనండి, ఎవరు దాన్ని కాదనలా. ఎవరు ఏది పడితే అది నన్ను రోజు మాట్లాడేవాళ్ళు ఉంటారు, నన్ను కాదు మా పార్టీ వాళ్ళను వచ్చిన మంది ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. అన్నింటినీ మనం రియాక్ట్ అవ్వాలని పని లేదు. తను చేసినటువంటి ఒక కామెంట్, అది విమర్శ లేకపోతే ఆరోపణ లేకపోతే అది వాస్తవం తెలియదు, కానీ గుంటూరులో ఒక దళిత కుటుంబం కూడా మాయమైపోయింది కారుమూరి వెంకటరెడ్డి వల్ల అని కూడా ఆయన చెప్పారు. మరీ ఎంత దారుణమైనటువంటి ఆరోపణలు. ఏం చెప్తారు దాని మీద? ఒక్క మాట నేను చెప్తా, మీరు మీడియాలో ఉన్నారు కదా, నేను అనేక మీడియా ఛానల్స్కి వెళ్తూ ఉంటా కదా, మీకున్న సర్కిల్లో ఆరోపణ అంటున్నా, మీకున్న సర్కిల్లో కారుమూరి వెంకటరెడ్డి ఎలాంటి వాడు అని ఒకసారి కనుక్కోండి. నా ఎదురుగా కూర్చునే వాళ్ళు మీరే కులో నాకు తెలియదు, కానీ నేను అన్నా అని పిలుస్తా. ఇప్పుడు కెమెరా మ్యాన్లను కూడా ఎదురుగా అన్న ఫ్రేమ్ ఓకేనా, ఇక్కడ దాకే వస్తుందా ఫ్రేము, వాయిస్ ఓకేనా, ఇవన్నీ అన్నా అనే పిలిచి అడుగుతా. అది దళితులా లేదంటే ఇంకో కులం అన్న మనకు కూడబెట్టిద్దా సార్? సో ఆయన ఏదైతే ఆయన ఎగ్జిస్టింగ్ కోసం ఆయన నేనే రెడ్ అని నాకు పదవి లేదే, దగ్గర అవడానికి కూడా అది లేదే, రెడ్ అని నాకు పదవి లేదు. సో అట్ట అనుకుంటే మరి నేను ఎప్పుడో గవర్నమెంట్లోనే చైర్మన్లో గిర్మన్లో ఇంకోటి అయిపోవాలిగా రెడ్ అన్నప్పుడు. సో అవన్నీ ఏంటంటే ఎవరో చేసేటటువంటి ఎలిగేషన్స్ అంతే. పార్టీలో కష్టపడితే ఇప్పుడు మేము డ్రైవర్కి సీట్ ఇచ్చాం, ఎట్లా ఇచ్చారు మీకు చూస్తే రాయలసీమలో మీకు తెలుసు కదా, మడకసిర కానీ లేదంటే మీరు చూస్తే అన్ని సీట్లన్నీ ఎవరో సామాన్య వ్యక్తులకు కూడా పార్టీ సీట్లు ఇచ్చింది. ఎక్కడి నుంచి ఇచ్చారు? సో ఉపాధి హామీ కూలీకి ఇచ్చాం, మరి ఎట్లా రెడ్డి కాదు కదా, ఎట్లా సీట్ ఇచ్చారు? సో ఇక్కడ రెడ్డి ఇంకోటి ఏం లేదు సార్, పార్టీలో ఎవరు కష్టపడితే వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి. సో వాళ్ళు సేవలు కావాలని పార్టీ కోరుకుంటుంది.
యాక్టివ్గా ఉండే వాళ్ళని ఇంకా యాక్టివ్ చేయాలని పార్టీ కోరుకుంటుంది. యాక్టివ్ లేని వాళ్ళు ఏం చేస్తారు? సో వాళ్ళు యాక్టివ్ లేని వదిలేస్తారు. ఎక్కడైనా సహజంగా అంతే. ఇప్పుడు మీ ఆఫీస్ ఉంది, బాగా మంచిగా పనిచేసే వాళ్ళని ఇంకొద్దిగా బాగా పనిచేసి కష్టపడి ఇంకొద్దిగా పొజిషన్ పెంచడం ఏదో చేస్తారు. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఆయన చెప్పినటువంటి దళిత కార్డు వాడాడు కదా, నేను ఒకటి క్లియర్గా అడుగుతున్నా, మరి నువ్వు అందరినీ తిట్టినప్పుడు అప్పుడు గుర్తు రాలేదా? ఆ రోజు కదా నీకు గుర్తు రావాల్సింది. మరే మనం తిట్టకూడదు ఇలా అని చెప్పి ఆ రోజు కదా గుర్తు రావాల్సింది. రెండోది, నా మీద ఏదో ఎలిగేషన్ చేస్తే ఏదో చుండూరు ఇష్యూని తీసుకొని వస్తున్నారు. నాకు 4-5 ఏళ్ళ వయసు అప్పుడు 1991లో జరిగినట్టుంది ఇన్సిడెంట్. మా ఊరు చుండూరు కాదు, మా మండల హెడ్ క్వార్టర్ చుండూరు అయినా మా ఊరు కారుమూరు అరిపాలెం, మా విలేజ్ పేరే మా ఊరు పేరు. అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్కి అసలు మా ఊరికి సంబంధం లేదు. రెండు, అక్కడ జరిగినటువంటి వాళ్ళలో పార్టీలు ఎక్కువగా అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తారనే కొన్ని విమర్శలు ఉన్నాయి కదా సార్. విమర్శలు చేయడానికి ఏముంది, ఎవడైనా ఏదైనా మాట్లాడతాడు, ఆధారం కావాలి కదా అంట. ఇప్పుడు నేను మురళీ గారిని మంచోడన్నా దానికి ప్రూఫ్ ఉండాలి. లేదు మురళీ గారి మీద ఏమన్నా 10 ఎలిగేషన్ చేశాను అనుకో, కనీసం నేను దానికి ఒకటన్నా చూపించగలగాలి. లేదన్నా మిమ్మల్ని 10 మంది మంచోళ్ళు అంటున్నారంటే మంచోళ్ళు. ఇప్పుడు ఎట్లా ఉంది, మాకు వ్యతిరేకంగా ఒక 100 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. నిరంతరం వాళ్ళ భజన ఏంటి, మమ్మల్ని సైకో అని తిట్టడం, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏదో ఒక విధంగా తప్పుడు ఆరోపణలు చేయటం, ఇది కదా. సో వాళ్ళు అన్నప్పుడు ఇప్పుడు చూడండి, నా మీద నేను అరెస్ట్ అయిన దగ్గర నుంచి నా మీద వీళ్ళు చేసినటువంటి తప్పుడు ఆరోపణలు లిస్టు చెప్తుంది ఏంటంటే, కత్తులు పట్టుకుని తిరిగిన సాంప్రదాయం, రప్ప సాంప్రదాయం, నేరుగా అధినేతే మన అభిమానస్తుడై ఉండి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ వాళ్ళని రప్ప అంటే తప్పే ఉంది అని అంటే ఎంకరేజ్ చేస్తున్నటువంటి. ఇప్పుడు రప్ప అనే సినిమా డైలాగే కదన్న, దాని గురించి ఎందుకు అంత భయపడుతున్నారు? రప్ప అంటే ఏంటి? సినిమా డైలాగు. ఇప్పుడు గేమ్ చేంజర్ అంటే ఏంది? సినిమా డైలాగు. తగ్గేదే లేదంటే ఏంది? సినిమా డైలాగు. ఈ సినిమా డైలాగ్ ఇంకోలా చూడకూడదు. అది ఒక రాజకీయ నాయకుడు నోటి వెంట వస్తే, అసందర్భంగా రాజకీయ నాయకుడు నోటి వెంట వస్తే దాన్ని ఆ సిచ్యువేషన్ లో చూసుకోకూడదు. కత్తి పట్టుకొని ఫ్లెక్సీలు వేసి టీడీపీ వాళ్ళకి ఆ సింబల్స్ చూపిస్తూ ఒక రకమైనటువంటి బెదిరింపు ధోరణితో ఉన్నప్పుడు ఎవరు చేశారు? మా జగన్ గారు ఎప్పుడు చేయలేదు అట్లా. మేమన్నా పేకలు పిసికి చంపేస్తామని కానీ, చెప్పులు తీసుకొని దంతామని కానీ, కారు మీద ఎక్కి డాన్స్ చేసి వెళ్ళటం కానీ, ఒక్కొక్కరిని తోలు తీయండి, తిత్తి తీయండి, నరికేయండి, పొడిచేయండి మేమన్నా అన్నావా? వాళ్ళు కదా అన్నా మాటలన్నీ. ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ కానీ, ఇప్పుడున్న చంద్రబాబు కానీ, లేకపోతే కడ్రాయల మీద నడిపిస్తా అని అందెవరు? ఇప్పుడు రెడ్ బుక్ మంత్రే కదా. వాళ్ళని అన్నీ మా మీద కంటే అట్లా రప్ప అని ఎవరో అభిమాని పెడితే దాన్ని ఏదో పెద్ద రప్ప అంటారా, రప్ప గంగమ్మ జాతర అంటారా అని అడిగేది. గంగమ్మ జాతర అంటే అంటే పొట్టేల్ని బలిచ్చి పండగ చేసుకుంటారు. రేపు అదే మేము చెప్పాం, రేపు అధికారులు అనగానే గంగమ్మ జాతర చేసుకుంటాం అని చెప్పాం. ఏం తెలుగుదేశం వాళ్ళు అన్నట్టుగా వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతున్నారు? గంగమ్మ జాతర అంటే తెలుగుదేశం వాళ్ళకేం సంబంధం? ఆ జాతరలో పొట్టేళ్ళు బలిస్తారు. ఇది వీళ్ళనేదో బలిస్తాం అన్నట్టుగా వీళ్ళు ఫీల్ అయితే మేమేం చేస్తామండి? దానికి ఏం బలేము. మిమ్మల్ని లీగల్గానే చర్యలు తీసుకుంటాం. మేమేం మీలాగా వ్యక్తిగతంగా దాడులు చేసే టైప్ కాదు. లీగల్గా మిమ్మల్ని శంకరగిరి మాన్యాలు ఎడ తిప్పాలి అటు తిప్పుతాం. దాని గురించి సెకండరీ. సో రప్ప గంగమ్మ జాతర అంటే అది జాతర. సో ఎవరైనా ఆనందంగా ఉన్నప్పుడు, లేదంటే ఏదైనా విజయం సాధించినప్పుడు చేసుకునే పండుగ. చట్టాన్ని అడ్డు పెట్టుకొని కక్ష సాధిస్తామని నేరుగా చెప్పకనే చెప్తున్నారు. నేనేం చెప్పట్లేదే, వాళ్ళు చేస్తున్నారు కదా, అదే చెప్తున్నా. మీరు విత్తనం విత్తారు, దానికి ఫలాలు వస్తాయి కదా. ఫాల్స్ ఎలిగేషన్ పెట్టి నన్ను అరెస్ట్ చేశారనేటువంటి ఒక మాట మీరు అన్నారు. సో వాళ్ళ మీద కూడా ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి అలానే వాళ్ళకి బొచ్చిన ఆధారాలు ఉన్నాయి మా దగ్గర. కావాల్సిన ఉన్నాయి. ఇసుక, మట్టి, బొసక, పేకాట, ఏదైతే కల్తీ మద్యం, బెల్ట్ షాపులు. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే చేసేవి. కిరాణా కొట్ల దగ్గర డబ్బులు, ఏదైనా బిల్డింగ్ కట్టుకోవాలంటే వాళ్ళ దగ్గర కమిషన్లో, ఓ బిల్డింగ్ కట్టాలంటే డబ్బులు ఇవ్వాలంటే ఎమ్మెల్యేకి. ఇట్లాంటివన్నీ 1,15,00,000 ఉన్నాయి వీళ్ళ దగ్గర తీస్తే. మొత్తం చాంతాడంత కేసులు అవుతాయి లిస్టు. దాని ప్రకారం అధికారంలోకి వస్తే డెఫినెట్ గా ఇవన్నీ బయటకు తీస్తారు. అంటే అవినీతి చేసినట్టు వదిలేయమని చెప్పే చట్టంలో లేదు కదా. సో ఈ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు అవినీతి చేస్తే ఎట్లా వదిలేస్తాం? రేపు అధికారంలోకి వచ్చిన ఎంతమంది ఉండొచ్చు? ఒక ఎమ్మెల్యే 500 కోట్లు సంపాదించాడు సంవత్సరంలో. జనసేన ఎమ్మెల్యే, నమ్ముతారా? 500 కోట్లు ఒక జనసేన ఎమ్మెల్యే, గోదావరి జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యే. అంటే మీ టార్గెట్ టీడీపీ అనే కాదు, జనసేన, ఇటు భారతీయ జనతా పార్టీ. సార్ ఎవరు తప్పు చేస్తే దానికి పార్టీతో ఏం పని? ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కూటమే కదా, ఏ విడివిడిగా ఉన్నారా? లేరు కదా, ముగ్గురు కలిసే కదా తప్పులు చేస్తుంది. సో నేను ఇప్పుడు నా మీద ఆరోపణలు చేసినప్పుడు నేను ఫాల్సా లేదంటే రైట్ ఆరోపణలు అనేది నేను వివరణ ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు నేను అడిగారు, ఇప్పుడు నా మీద నన్ను దేని విషయంలో అరెస్ట్ చేశారు? పరకామన్లో సిఐ చనిపోయారు కదా, ఆయన ఆత్మహత్య చేసి చనిపోయాడు.
ఆ ఆత్మహత్య గల కారణాలు ఈ రెడ్ బుక్ వేధింపులు, అవును. పలానా సిట్ విచారణలో లక్ష్మణ్ రావు అనేటటువంటి ఒక రౌడీ షీటర్ని ఎట్లా కూర్చోబెట్టారని నా క్వశ్చన్ చేశారు ఆయన. దీంట్లో తప్పే ఉంది. ఇంకో కేసు నా మీద ఇంకో కేసు కర్నూలులో బస్సు తగలబడిపోయినప్పుడు ఏదైతే మద్యం షాపులు, బెల్ట్ షాపుల్లో వాళ్ళు మద్యం తాగారో ఈ మద్యం వల్ల ఈ అనర్థాలు జరుగుతున్నాయని పెట్టారు. తప్ప అది? సో వీటి మీద కేసులు పెట్టారు. మేము అట్లా పెట్టాం. వాళ్ళు చేసిన అవినీతులు అన్ని లెక్కలతో సహా ఉన్నాయి. సో దాని మీద పెడతాం. ఇప్పుడు వాళ్ళు నా మీద ఫాల్స్ ఎలిగేషన్ చేశారన్న, నేను అరెస్ట్ అయిన రోజు నా మీద వాళ్ళు చేసిన ట్రోలింగ్ ఏంటి, నేను హార్పిక్ తాగుతానని బెదిరించానని, నేను పోలీసులను తోసేశానని పనికి మాలిన ఆరోపణలు చేశారు. నేను అలాంటివి ఏమైనా చేస్తుంటే పోలీసులు న్యాయస్థానంలో న్యాయమూర్తి ముందు చెబుతారు కదా, పాయింట్ నెంబర్ 1. రెండోది, నేను లీగల్ నోటీసులు పంపా పత్రికలకి. అదే ఈనాడు, ఆంధ్రజ్యోతికి నేను లీగల్ నోటీసులు పంపా. నా మీద మీరు తప్పుడు రాతలు రాశారు, వారంలో వివరణ ఇవ్వండి, లేదంటే మేమేం పరువు నష్టం దావా వేస్తాను. ఈనాడు కిరణ్ రిప్లై ఇచ్చాడు, ఆ వార్తలకి నాకు సంబంధం లేదు, నేను చూడను ఆ వార్తలు, నేను వార్తలు ఏమో ప్రింట్ అవుతాయి నేను చూడనని. సో జ్యోతి నుంచి రిప్లై రాలి. అయినా ఇద్దరి మీద మళ్ళీ క్రిమినల్ డిఫర్మేషన్కి వెళ్తున్నాను, 5 కోట్ల పరువు నష్టం దావాకి. రెండో అంశం వచ్చేటప్పటికి దాని తర్వాత నేను రెడ్డి కాబట్టి బెయిల్ వచ్చింది అన్నట్టుగా తప్పుడు ప్రచారం చేశారు. ఏది ఎస్సీలకి అయితే రాదన్న కోణంలో ఇదొక తప్పుడు ఆరోపణ. మరి అలా అన్నప్పుడు సురేష్ కూడా అక్కడ కూడా పెట్టి మరి పర్టికులర్ అదే మురళి అన్న, నేనేమన్నప్పుడు ఒక్క రోజులో ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం కాబట్టి ఇలా వెళ్ళి అలా బెయిల్ కాదన్న, రెడ్డి అయితే నా బెయిల్ వచ్చింది అన్నప్పుడు ఇప్పుడు 170 రోజుల ఎంత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రెడ్డేగా, ఎందుకు రాలా? మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి 50 రోజుల పైన ఎందుకు రాలా బెయిల్? మరి మిథునన్న ఎందుకు రాలా? ఆయన రెడ్డే కదా. మరి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారు రెడ్డేగా, ధనంజయ రెడ్డి గారు రెడ్డేగా. వాళ్ళందరూ మరి 3 నెలలు ఎందుకు జైల్లో ఉన్నారు? అట్టెళ్ళి మరి ఎందుకు రాలా? అట్లానే పిన్నెల్లి గారు మళ్ళీ అట్లా వెళ్ళారు జైలుకి. మరి రెడ్డేగా. రెడ్డి అన్నప్పుడు పొద్దున్నెళ్ళి సాయంత్రం రావాలి వాళ్ళు చెప్పిన కోణంలో. ఇదేంటంటే పనికి మాలిన ఆరోపణలు అంట. ఉన్నటువంటి కేసులు నా మీద ఎడిషనల్ సెక్షన్ యాడ్ చేస్తే నేను కూడా లోపలికి వెళ్ళి ఉండేవాడు. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా కారుమూరి వెంకటరెడ్డి గారి వ్యక్తిగతంగా వారు పెట్టుకున్నటువంటి సిద్ధాంతాల, ఒక పార్టీలో ఉన్నప్పుడు ఈ విధంగానే ఉండాలి అనేటువంటి సిద్ధాంతాల, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా మీలాంటి బిహేవియర్తోనే ఉన్నారా అంటే ఏం చెప్తారు మీరు? అన్న, ఇప్పుడు నేను ఎక్కడ ఏం తప్పు మాట్లాడలా. నేను క్లియర్గా, క్లారిటీగా ఏదైనా నాకు తెలియకుండా నేను మాట్లాడినా. నేను క్లారిటీగా ఉన్నాడు. వెంకటరెడ్డి అనేటువంటి వ్యక్తి క్లారిటీగా ఉన్నాడు, క్లారిటీగా మాట్లాడుతున్నాడు, క్లారిటీగా పాలిటిక్స్ చేస్తున్నాడు, క్లారిటీగా కష్టపడుతున్నాడు. దానంతట అదే సమయం వచ్చినప్పుడు పదవులు వస్తాయనేటువంటి ఒక క్లారిటీతో ఆయన ఉన్నాడు. కానీ మిగతా వారు గతంలో మాట్లాడినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడిన కామెంట్స్ ఎన్నికలు అయిపోయిన తర్వాత 6 గంటల తర్వాత ఏం జరుగుతుందో చూడండి అని చేసినటువంటి బెదిరింపులు కావచ్చు, అది మీరు బెదిరించకపోయి ఉండొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీలాంటి వాళ్ళు ఉన్నారు, బెదిరించేటువంటి ధోరణితో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకో రకమైనటువంటి రాజకీయాలు, అది రక్తసిక్తమైనటువంటి రాజకీయాలు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద 16 కేసులు పెట్టింది కూటమి ప్రభుత్వం. 18 నెలల్లో 16 కేసులు. సో ఎంత దారుణం. 4 సార్లు వరుసగా ఎమ్మెల్యే. ప్రజల ఆమోదం లేకపోతే వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే గెలవరు కదా. మరి ఇప్పుడు అట్లాంటి వాళ్ళ మీద అక్కడ రౌడీ షీటర్ని 7 మర్డర్లు చేసినటువంటి కేసులో, 7గురిని హత్య చేసినటువంటి కేసులో ఉన్నటువంటి అతను ఈరోజు జోలకండి బ్రహ్మారెడ్డి ఎమ్మెల్యే. సో అలాంటివి ఎంకరేజ్ చేస్తుంది వాళ్ళు. ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ బట్టి నా దగ్గర నుంచి ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు అవతల వాళ్ళు మిమ్మల్ని ఏది పడితే అది సైకో అని, లేదంటే కొడతామని, లేదంటే గాజు గ్లాస్ తీసుకొని పొడి చేస్తామని ఇష్టం ఉందంటే మాట్లాడుతుంటే మీరేం మాట్లాడొద్దంటే ఎట్లా? మనకు కూడా ఎరుపు రక్త కణాలే ఉన్నాయి కదా. మనమే ఇంకొక రక్తం మన దగ్గర ప్రవేశించదు కదా. మనం ఉప్పు కారంతో తింటాం కదా. ఇప్పుడు వాళ్ళు అవతల 10 మాటలు అంటున్నా, కనీసం మన నుంచి ఒక మాట అన్న వస్తుంది కదా. కాదు వాళ్ళు అన్న 10 మాటలు పోయినాయి, మేమన్న ఒక మాట చూపిస్తున్నారు. ఇప్పుడు బోషిడికే అన్నారు వాళ్ళే, చెప్పులు తీసుకొని అంతా పేకల పిసికి చంపేస్తాము అని చెప్పు చూపించాడు ఒక నాయకుడు పవన్ కళ్యాణ్. ఇంకొక అతనేమో రోజా గారిని పట్టుకొని మగతనం చూపిస్తారు రమ్మన్నాడు. ఇంకొకళ్ళేమో పోలీసులు తినడానికి వచ్చారా అన్నాడు. ఇంకొకళ్ళేమో లంభాష సంభాష, హోంమంత్రి గారిని పట్టుకొని సంభాషలో మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళు. తెలుగుదేశం ఎక్స్ ఎమ్మెల్యే ఉంది అప్పుడు, అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగానే, అది అయ్యన్న పాత్రుడు. మరి ఇవన్నీ మాట్లాడి పోయినాయి. ఏది కడ్రాయల మీద పడిగెత్తిస్తా అని ఇవన్నీ పోయినాయి. మరి ఇవన్నీ పోయి ఎవరో మా వాళ్ళు అంటారంట, అన్నారనే చూపిస్తున్నారు. మీరు అనకపోతే నుంచి రాదుగా. మీరు మాకంటే సీనియర్లుగా, భూమి పుట్టినప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారుగా, 45 ఏళ్ళ రాజకీయ అనుభవంగా. ఏమైనా అట్ట మాట్లాడకూడదని నువ్వు చెప్పాలి కదా. బోషిడీకా అన్నప్పుడు పట్టా మీద నువ్వు యాక్షన్ తీసుకోకుండా 2 రోజులు వచ్చి దీక్ష చేసావు. అక్కడ అంతా పరిటాలు సునీత 5 నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు మీరు కళ్ళు మూసుకుంటే లేపేస్తామని చెప్పింది. మరి ఇవన్నీ ఎంకరేజ్ చేసి మీరు చేసి మళ్ళీ మమ్మల్ని అంటే ఎట్లా? అంటే మీరు ఎన్నైనా మాట్లాడచ్చు. మేము అమ్మ అంటే మీరు నీ అమ్మ అనొచ్చు. మేము మాత్రం అరే ఎందుకన్నావు అట్లా అంటే తప్ప, అట్లా నువ్వు మాట్లాడడం తప్ప అని మేము సీరియస్గా అంటే అది తప్ప అన్నాడుది పోయింది. దాన్ని ఖండించడాను లేదు, ఇట్లా మాట్లాడొద్దని చెప్పి మాట్లాడితే మా తప్పు అంటున్నారు.
సో ఇవన్నీ ప్రజలు కూడా గమనించమని చెప్తా ఉన్నాం. వాళ్ళు ఏమన్నారు ఒకసారి గమనించండి. నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయినా కారుమూరి వెంకటరెడ్డి ఇదే కాన్ఫిడెన్స్తో మాట్లాడతారు. 100%. నేనే అధికారం కోసం లేదనుకో దానికోసం మాట్లాడలేదు కదా. నాకు బాధ్యత చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మ్యాండేట్ ఇవ్వలేదు, అధికారంలోకి రాలేదు. అప్పుడు ఏం చేస్తారు కారుమూరి వెంకటరెడ్డి గారు? అప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా? నేను 2006 సంవత్సరం ఏ రాజకీయ నాయకుడైనా సరే పొలిటికల్ ఫ్యూచర్ని చూసుకొని స్టెప్స్ తీసుకుంటాడు. గత 10 ఏళ్ల నుంచి ఉన్నాం, 12 ఏళ్ల నుంచి ఉన్నాం. ఇప్పటికే మీరు పార్టీ స్థాపించినప్పటి 2006లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టకముందే 2009లో రాజకీయాలు రాకముందే నేను జగన్ గారిని ఫాలో అవుతున్నా. 2006 అంటే ఇప్పుడు 2026 వచ్చేస్తుంది. 20 సంవత్సరాల నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానిగా ఉన్నా. పదవులతో సంబంధం లేదు. అప్పటి పరిస్థితులు వేరు, 2014 నుంచి ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అప్పుడు వచ్చినటువంటి 67 సీట్లు, తర్వాత ఇచ్చినటువంటి మ్యాండేట్ 151 సీట్లు, మొన్న వచ్చినటువంటి 11 సీట్లు. దాని తర్వాత జరగబోయే దానికి సంబంధించి మీరు వచ్చిన 11 అంటున్నారు కానీ 40% ఓటింగ్ గురించి చెప్పట్లేదు కదా. 3 రాజకీయ పార్టీలు ప్లస్ వాళ్ళు ఈవీఎంలు మేనేజ్ చేశారనేటటువంటి ఆరోపణలు ఎంత క్లియర్గా ఉన్నా 40% వైఎస్ఆర్సీపీకి అక్కడ ఓట్లు వచ్చినాయి. సింగిల్గా 40%. ఈ రాష్ట్రంలో సింగిల్గా 40% ఓట్లు తెచ్చుకున్నటువంటి పార్టీ మాది. ఇది ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవ్వలేదు. ఫెయిల్ అయితే 1 కోటి సంతకాలు నన్ను ఎక్కడి నుంచి వస్తున్నాయి? నేను 1 కోటి మంది సంతకాలు చేశారంటే 1 కోటి కుటుంబాలు చేసినట్టు లెక్క. అవన్నీ ప్రజల్లోంచి వచ్చినాయి కదా. మీరు చూసారుగా 2 నెలల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే సంతకాల సేకరణ కార్యక్రమం అనేది మరి అన్ని ప్రజల్లోంచి వచ్చినటువంటి మత్తే కదా. సో ప్రజల్లో ఈ రోజైనా ఏ రోజైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. కాకపోతే అవతల వాళ్ళు చేసినటువంటి తప్పుడు ప్రచారాల వల్ల ఓడిపోయి ఉండొచ్చు. మళ్ళీ గెలుస్తాం. మేము 2014లో ఓడిపోయాం, 19లో గెలిచాం, 24లో ఓడిపోయాం, 29లో గెలుస్తాం. సీక్వెన్స్ మీకే అర్థమవుతుంది కదా. సో రాజశేఖర రెడ్డి గారు కూడా మీకు 2004, 9లో 2 సార్లు ఉన్నప్పుడు 2009లో ఆయన బొటాబొటి మెజార్టీతో గెలిచాడు. సో ఎంత బాగా పనిచేసినా ఆయన అనుకున్నటువంటి పరిస్థితి కదా, నాకు పాస్ మార్కులు వేశారని. సో రాజకీయాల్లో ఒక్కొక్క సందర్భాల్లో ఒక్కొక్క రకంగా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు వరుసగా 2 సార్లు ఎప్పుడైనా గెలిచాడా? 95లో అప్పుడు లాక్కున్నాడు రామారావు గారి దగ్గర నుంచి. అంటే ఆయన తీసుకొచ్చిన గవర్నమెంట్ కాదు. 99లో ఎన్డీఏ ద్వారా గెలిచాడు. ఏమన్నా 2004 ఓడిపోయాడు, 2009 ఓడిపోయాడు, 14 గెలిచాడు, 19 ఓడిపోయాడు, 24 గెలిచాడు, 29 మళ్ళీ అట్రప్లాప్ అవుతాడు. దాంట్లో డౌట్ ఏముంది? ఏ కాన్ఫిడెన్స్తో చెప్తున్నారు? చెప్పాక ఈరోజు ప్రజలకు వస్తున్నటువంటి మద్దతు, ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడుతున్నటువంటి తీరు, ఒక్కటంటే ఒక పథకం వీళ్ళు ఇస్తున్నటువంటి దాఖలాలు లేవు. సో వీళ్ళు ఇస్తానంది జగన్ గారు ఇస్తున్న అన్నీ కంటిన్యూ చేస్తే సూపర్ 6తో పాటు 143 ఇస్తా ఉన్నారు. జగన్ గారు ఇచ్చినటువంటి ఆసరా ఉందా? చేయొత్తుందా? ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అందుతుందా? ఆరోగ్యశ్రీ అటకెక్కిందా? అదేవిధంగా చూస్తే లా నేస్తం పోయిందా? కాపు నేస్తం పోయిందా? ఈబీసీ నేస్తం పోయిందా? ఏదైతే చిరు వ్యాపారులకు 10,000 రూపాయలు ఇచ్చేసేటువంటి సాయం పోయింది కదా. ఇవన్నీ పోయినాయి. కొత్తగా ఇస్తాననే లేవు. ఇస్తానన్నట్లు అరకొర ఏదో కొంతమందికి ఇచ్చేసి తూతు మంత్రంగా మొదటి సంవత్సరం అసలు ఎగ్గొట్టారు, 2వ సంవత్సరం తూతు మంత్రంగా ఇచ్చి ఇంతమందికే అంటున్నారు. మళ్ళీ అదనంగా కరెంట్ ఛార్జీలు పెంచారు. రేపు పెట్రోల్ డీజిల్ రేట్లు మళ్ళీ ₹1 సెస్ అయిపోతున్నారు. రోడ్లు ప్రైవేటు పరం, పోర్టులు ప్రైవేటు పరం, మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం, ఏదే టూరిజం హోటళ్ళు ప్రైవేటు పరం, పోలీసులు కూడా పీపీపీకి ఇస్తానన్నాడు. ఇన్ని ప్రజా సమస్యలు ఉన్నప్పుడు ఎందుకు ఆ స్థాయిలో పోరాటాలు చేయటం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? 1 కోటి సంతకాల సేకరణ, లేకపోతే అధినేత వారంలో 4 రోజులు మాత్రమే ఇక్కడ ఉంటాడు, మిగతా దానికి సంబంధించి పూర్తిగా కార్యకర్తలకు అందుబాటులో ఉండేటువంటి విషయాలు ఇప్పుడు మీరు చెప్పారు. చాలా రకాల సమస్యలు రాష్ట్రంలో ఉన్నాయి. ప్రజలు నెక్స్ట్ టైం మ్యాండేట్ ఇవ్వకపోవడానికి వీటన్నిటిని రీజన్స్కి మీరు చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇవన్నీ కూడా తోడ్పడతాయనేటువంటి మాట కూడా మీరు చెప్తున్నారు. ఎందుకు ఆ స్థాయిలో ఒక్కొక్కటి ఇనిషియేటివ్ తీసుకొని ఉవ్వెత్తున ఉద్యమం రూపంలో చేయట్లేదు? అంటే కీలకమైనటువంటి నేతలు, గతంలో పదవులు అనుభవించినటువంటి నేతలు ఎవరు కూడా ముందుకొచ్చి ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి లేవా? లేకపోతే అధినేత 4 రోజులు ఇక్కడ, 3 రోజులు బెంగళూరులో ప్యాలెస్లో ఉంటారు అనేటువంటి రకరకాల విమర్శలు కూడా ఉన్నాయి. ఎలా సాధ్యపడుతుంది అసలు? సార్, మేము అసలు ప్రజల్లో లేరు అనేది తప్పు అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోనే కదా. ఇప్పుడు మీకు తెనాలి వెళ్ళి కలిసి వచ్చినా, లేదంటే సత్తెనపల్లి వెళ్ళి వచ్చినా, మామిడి రైతుల దగ్గరికి బంగారుపాలెం వెళ్ళినా, లేదంటే పొగాకు రైతుల దగ్గరికి ఒకరోజు ఉద్యమాలు, ఒకరోజు పర్యటనలు, ఒకరోజు అంశాల కిందే జనాల్లో వెళ్ళిపోతుంది. కానీ మీరేదైతే కారుమూరి వెంకటరెడ్డి అనేటువంటి అధికార ప్రతినిధి ఏదైతే ఫోర్స్లో చెప్తున్నారో ఆ స్థాయిలో హైపిచ్చి చెప్తున్నారో, బట్ పార్టీ కార్యక్రమాలు ఆ స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళట్లేదు అనేటువంటి ఎవరు చెప్పారు? వెళ్ళట్లేదని ఎల్లబట్టే కదా 1 కోటి మంది సంతకాలు. ఆ సంతకాలు పేరు, ఫోన్ నెంబరు, అడ్రస్ ఇన్ని రాసి తీసుకొని 4 రోజులు 5 రోజులు ధర్నా చేసి దీక్ష చేస్తే ఇమ్మీడియట్ గా ప్రభుత్వాలు దిగొచ్చేటువంటి. ఇది దున్నపోతు మీద వర్షం కురిసినట్టు ఈ ప్రభుత్వం ఎందుకు దిగొచ్చింది? ఈ ప్రభుత్వం అనేది దున్నపోతు కంటే ఇంకా దారుణం. సో దున్నపోతు మీద వర్షం కురిస్తే కొద్దిగా చలనం ఉంటుందేమో దున్నపోతుకి. ఇది మొత్తం దున్నపోతుల కూటమి కదా ఇది.
ఒక దున్నపోతు మీద వర్షం కడితే వెళ్తారు, ముగ్గురు కలిపి కూర్చోండి దున్నపోతుల కూటమి, ఇక వాళ్ళ మీద చల్లం ఏముంటుంది వాళ్ళకి, ఇంకా అమ్మేస్తుంటే. కాకపోతే ప్రజల్లో మేము దాన్ని డిస్కషన్ పెడతాం, రేపొద్దు న్యాయస్థానాలకు వెళ్తాం. ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఉంది. ఇప్పుడు మీరు చేసిన కామెంట్స్ కూడా ఒకవేళ వాళ్ళు మళ్ళీ కేసు పెడితే నేనేమన్నాను, నేను మనుషులు నేను దున్నపోతులు అనలేదు కదా, ప్రభుత్వాన్ని దున్నపోతుల కూటమి అన్నా, ఎగిరెగిరి తన్నేటటువంటి దున్నపోతుల కూటమి అన్నా, కూటమంటే మనుషులే కదా, ప్రభుత్వాన్ని అన్నా నేను. ప్రభుత్వం పాలిచ్చేటటువంటి ఆవు ప్రభుత్వాన్ని వదిలేసి ఎగిరెగిరి తన్నేటటువంటి దున్నపోతుల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అంటున్నా. స్టిక్ ఆన్ మై వర్డ్స్. నేనే సంపేత్త పొడి చేస్తాను, అరే అని కొట్టి నేను నిన్నట్టే అనలేదు కదా, నేను క్లారిటీగానే ఉన్నా. సో వాళ్ళ క్లారిటీ మిస్ అయ్యి వాళ్ళు ఏదో ఊహించుకుంటే నేను చేయగలిగింది లేదు. నేనేం వాళ్ళని ఇప్పుడు సైకో, నువ్వు శాడిస్ట్వి, నువ్వు బోతానివి, నీళ్ళంటే తొందరగా పోవాలి, ఇట్లా మేము వాళ్ళని అనలేదు కదా, వాళ్ళు అన్నారు అట్టండి మాటలన్నీ. సో క్లియర్గా మేము ప్రజల్లో ఉన్నాం కాబట్టే కదా మేము అడిగిన దానికి వాళ్ళు రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి. ఇప్పుడు మేము మామిడి రైతుల దగ్గరికి వెళ్తే అప్పుడు లేఖ రాశాడా చంద్రబాబు, మేము మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళిన రోజు కదా లేఖ రాసింది సాయంత్రం, మేము పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళిన తర్వాతగా వాళ్ళు గుర్తొచ్చింది చంద్రబాబు నాయుడికి. సో మేము అరటి రైతులకి సాయం అందించినాకే కదా ఆయన గుర్తొచ్చింది. సో మేము ప్రజా సమస్యల మీదే ఉన్నాం, ప్రజా సమస్యలు మేము ఉన్నాం కాబట్టి వాళ్ళ అవతల రెస్పాండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. సో మీరు అన్నట్టుగా ఒక అంశాన్ని రోజు 4-5 రోజుల్లో 10 రోజులు ధర్నాలు, ఇక్కడేంటి ఇప్పుడు ధర్నాలు రాస్తారోకలు చేస్తా ఉంటేనే ముందు అసలు కేసులు పెట్టేస్తున్నారు. రెండోది ఏంటంటే ఇక్కడ మీరు చూసారు మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు జగన్ గారు సత్తెనపల్లి పర్యటనకి వెళ్ళినప్పుడు 170 మంది మీద అంతమంది నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు, 170 మంది దాకా. సో ఇలా అంతకుముందు రాప్తాడు వెళ్ళినప్పుడు కూడా అదే సిచ్యువేషన్. సో కేసులు పెట్టి పిలుస్తున్నారు. అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తగ్గట్లేదు కదా. సో మీరు అన్న 4 రోజులు 3 రోజులు బెంగళూరు అన్నారు కదా, అసలు మాట్లాడే వాళ్ళకి ఏం రైట్ ఉంది? వాళ్ళు ఏమైనా హైదరాబాద్లో ఉంటున్నారు, అదే వాళ్ళు ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నారా మాట్లాడేవాళ్ళు? పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటున్నాడు ఇవాళ? ఉప ముఖ్యమంత్రికి తెలంగాణలో మాదాపూర్తో ఏం పని? మాదాపూర్ ఏం పని అండి దీనికి? జూబ్లీస్తో ఏం పని చంద్రబాబు నాయుడు గారికి? మేమంటే ఈరోజు ముఖ్యమంత్రిగా లేవు, మేమంటే మంత్రిగా కూడా లేవు. మీరు అంటే మాకు అపోజిషన్ లీడర్ కూడా మీరు ఇవ్వలేదు కదా, ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా. సో మేము ఎక్కడుంటే మీకెందుకు? ముందు మీరు ఎక్కడ ఉంటున్నారు చెప్పాలి కదా. పొద్దున్న వెళ్ళి సాయంత్రం ఎందుకు వస్తున్నాడు? పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ హైదరాబాద్లో మాదాపూర్లో చేస్తాడు పవన్ కళ్యాణ్, మధ్యాహ్నం లంచ్ వచ్చి మంగళగిరిలో చేస్తాడు, సాయంత్రం మళ్ళీ స్నాక్స్ టయానికి వచ్చేస్తున్నాడు హైదరాబాద్ మాదాపూర్. ఎట్లా తిరుగుతున్నారు? ఎందుకు తిరుగుతున్నారు? అవసరం ఏంది? మీరు ఉండాల్సిన ఆంధ్రప్రదేశ్లో కదా. ఇప్పటికి 136 సార్లు 137 సార్లు అయింది 18 నెలల్లో. ఆయన కోసం స్పెషల్ ఫ్లైట్, స్పెషల్ స్పెషల్ ఫ్లైటు, స్పెషల్ హెలికాప్టర్ 2 రెడీగా ఉంటాయి. ఒకటేమో ఇక్కడ గన్నవరంలో, ఇప్పుడు ఇక్కడ మాదాపూర్ నుంచి ఆన్ రోడ్ వెళ్తాడు గన్నవరం, మాదాపూర్ నుంచి బేగంపేట ఆన్ రోడ్ వెళ్తాడు. బేగంపేటలో ప్రత్యేక విమానం రెడీగా ఉంటుంది, అది ఎక్కి గన్నవరంలో దిగుతాడు. అక్కడ ప్రత్యేక హెలికాప్టర్ రెడీగా ఉంటుంది, అది ఎక్కి మంగళగిరిలో దిగుతాడు. వాళ్ళ పార్టీ నాయకులకి దిశానిర్దేశం చేశాడని చెప్పి 2 ఫోటోలకు ఫోజులు ఇస్తాడు, లంచ్ అక్కడ చేసి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి సేమ్ రిపీట్ మాదాపూర్. పని ఏం చేయట్లేదు పవన్ కళ్యాణ్ అంటారా మీరు? ఏం చేశాడు? సీజ్ ద షిప్ ఏమైంది? సంవత్సరం అయింది, షిప్ పోయింది, బియ్యం పోయినాయి, మళ్ళీ వచ్చిన షిప్ మళ్ళీ పోయింది, ఈయన పోయాడు హైదరాబాద్. ఏం పని చేశాడు చెప్పండి? సిగ్గుండాలి చెప్పుకోవడానికి. ఇంకా నేను అంతకంటే పెద్ద మాటలు మాట్లాడవచ్చు. సిగ్గులేదు నీకు? ఉప ముఖ్యమంత్రివి, ఉప ముఖ్యమంత్రి అంటే చిన్న పదవా? డిప్యూటీ సీఎం పేరుకి నువ్వు సీజ్ ద షిప్ అన్నావు. ఆఫ్టర్ ఆల్ అక్కడ కార్పొరేటర్ చెబితేనే సీజ్ ద షిప్ అన్న, సీజ్ ద బియ్యం ఏదో అంటే ఆగిపోవాలి. నువ్వు ఉప ముఖ్యమంత్రి చెబితే షిప్ ఎట్టెళ్ళింది అంటే నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పంపించావన్నా నల్లా? లేదంటే నిన్న ఎవడో ఇక్కడ పరిగణలో తీసుకోలేదు, నువ్వు ఆటలు అరటిపండు కూరలో కరివేపాకులాగా నీ మాటను తీసి పడేసాడు చంద్రబాబు నాయుడు అనుకోవాలి. ఏమీ లేదు రాష్ట్రంలో అని వైసీపీ చెప్తుంది. జనసేనలు చెబుతున్నారు, నేను చెప్పేది ఏముంది? కుక్కలను కొట్టినట్టు జనసేనలు తెలుగుదేశం వాళ్ళు కొడుతుంటే కొట్టండి అంటున్నాడు. ఏంది ప్రభావం ఉంది? వాళ్ళ వీర మహిళని శ్రీకాళహస్తిలో ఏదైతే ప్రైవేట్ వీడియోలు తీసామని ఆయన చెప్పారు కదా, తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రైవేట్ వీడియోలు తీశాడని ఆమె చెప్పింది కదా. మరి ఏం చేసావు నువ్వు? నోరు మూసుకొని కూర్చున్నావా? కొడతారని భయపేసింది తెలుగుదేశం వాళ్ళని కూడా. అప్పుడు పరిటాల రవి ఏదో చేశారని వచ్చింది కదా, అట్టేమని చేస్తారని భయపడ్డావా? మరి నువ్వు మాట్లాడాలిగా, నీ వేరే మహిళ మీద మాట్లాడితే. పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు, చూసుకోండి జాగ్రత్తగా మీరు. మళ్ళీ ఏమైంది? ఆయన ఉన్న మాదాపూర్కి దగ్గరలోనే ఉన్నా నేను కూడా. ఏమైంది? ఆయన సినిమాల్లో హీరో, రాజకీయాల్లో ఏముంది? రాజకీయాల్లో ఆడో ఏడో 4 సీట్లు ఇస్తే తప్ప పోటీ చేయలేడు. జనసేన కార్యకర్తలు కారుమూరు వెంకటరెడ్డి మీద మళ్ళీ ఏం లేదు, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ చేత కొట్టించుకోకుండా వాళ్ళు తర్వాత నా మీద కొద్దిరు కానీ ముందు మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు కొడుతున్నారు కదా, కొట్టించుకోకుండా ఉండండి. మామూలు కొడుతున్నారు మిమ్మల్ని, పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొడుతున్నారు. కుక్కను కొట్టడం వేరు, పిచ్చి కుక్కను కొట్టినట్టు వేరు. కానీ ఒక మీ నాయకుడు ఏమైనా మాట్లాడుతున్నాడా? అంటే అధికారంలోకి వస్తే వైసీపీ టార్గెట్ జనసేన కూడా.
అసలు అంతా ఒకటే కదా మొత్తం, వేరు వేరే ఉన్నాయి. ఏమన్నా పవన్ కళ్యాణ్ వేరు, చంద్రబాబు నాయుడు వేరా? ఏమన్నా వాటాలు ఉన్నాయండి దీంట్లో? అందరూ కలిసే కదా. కలిశారు కాబట్టి కూటమైంది. పార్టీల పరంగా వేరు వేరు కదా, ఎవరి ఎట్టేం పార్టీ లేదు. సిద్ధాంతాలు వేరు, అవి వేరు ఉంటాయి. అసలు జనసేనకు సిద్ధాంతాలు ఏమన్నా కానీ జనసేన గురించి చాలా తక్కువ మాట్లాడుకుందాం. ఉమ్. జనసేనకి ఏమైనా సిద్ధాంతం ఉండదా? పొద్దున ఒకటితో ఒక సిద్ధాంతం. సిద్ధాంతాలు లేదే భారతీయ జనతా పార్టీ నమ్మి పొత్తులోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ వాళ్ళు తిట్టిన వాళ్ళకి సిగ్గులేదు ఇంకా. మళ్ళీ నానోటితో ఎందుకు మాట్లాడిస్తారు? అమిత్ షా మీద రాళ్ళేస్తే, మళ్ళీ కేంద్రంతో అమిత్ షా మీద రాళ్ళేస్తే పొత్తు పెట్టుకున్నారు వాళ్ళు. మళ్ళీ మీకు కేంద్రంతో అమిత్ షా మీద రాళ్ళేస్తే పొత్తు పెట్టుకున్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడుకి అంతకంటే సిగ్గులేదు కదా. ఏంది మీరు మోడీ గారు ఏమన్నారు? పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకున్నావు, సన్ రైజ్ స్టేట్ కాదు నీ కొడుకు సన్ రైజ్ స్టేట్ అని మాట్లాడాడు. ఏమైంది? ఈయనేమో ఆయన టెర్రరిస్ట్ అన్నాడు. ఆయన వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు. ముగ్గురే. ఇక వాళ్ళ గురించి మనం డిస్కషన్ ఏముంది? రాజకీయ అవసరాల కోసం బీజేపీ, జనసేన, తెలుగుదేశం దేనికైనా దిగజారుతారు. ఇక వాళ్ళతో మమ్మల్ని కంపేర్ చేస్తే అట్లా. రెండో అంశం నేను క్లియర్గా అడిగేది ఏంటి, మీరు విధానాలు మీరు ఏం చేశారనే దాని మీద అడుగుతాం. దాని మీద మీరంటే వ్యక్తిగతంగా పోతామంటే నేనేం చేస్తాను? నేనేమన్నాను? నువ్వు మాదాపూర్లో ఉండి అక్కడ ఏం చేస్తావు అన్నావు. ఇది నేను అడిగేది రైట్ రాయల్ క్వశ్చన్. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రికి మాదాపూర్తో ఏం పని? ఒకరోజు ఓకే, వారంలో ఎప్పుడో ఒక రోజు పోయావు అంటే ఓకే. వారంలో ఎక్కువ రోజులు ఉంటుంది హైదరాబాద్ కదా. మీరు హైదరాబాద్కి కార్పొరేటరా, మాదాపూర్కి కార్పొరేటరా, పిఠాపురంకి ఎమ్మెల్యేనా, ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రా, లేదంటే మాదాపూర్లో ఏమన్నా చిన్న ఆఫీస్ పెట్టుకుని దానికి ఏమన్నా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారా? ఇది అడిగితే వాళ్ళు ఏదో చేస్తామంటే ఏం చేస్తారు? వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని ఏం చేయలేరు, మమ్మల్ని ఏం చేస్తారు? తెలుగుదేశం వాళ్ళు కొడుతుంటేనే తిరగబడలేని వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారండి? వాళ్ళు 4 సీట్లు ముష్టి ఎత్తి తీసుకుంటారు, అంతకంటే వాళ్ళు ఇంక చేసేది ఏముంది? అంతకంటే వాళ్ళు ఏం చేయరు. 2 ప్యాకేజీలు ఎక్కువ వస్తే ఎస్ తిట్టుకోండి పర్లేదు, తల్లిని తిట్టినా పర్లా. అంటే గతంలో చేసినట్టు మళ్ళీ ప్యాకేజ్ స్టార్ అని అంటున్నారు మీరు. తల్లిని తిడితేనే వాళ్ళ దగ్గర కాలబేరానికి వెళ్ళాడు. ఇంకా ఈయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. తల్లిని తిట్టినాడు దగ్గరికి ఎవరైనా వెళ్ళి కాలబేరానికి పోతాడా? రాజకీయ పదవుల కోసం దేబురించుకుంటూ పోయాడు. ఇంకా అట్లాంటి గురించి డిస్కషన్ ఎందుకు మనకి? నా దృష్టిలో అయితే నేను మనిషిగా కూడా చూడండి. ఇంకా ఇదే అగ్రెసివ్గా మాట్లాడటం వల్లే అధికారం కోల్పోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ అదే నేను వాస్తవం మాట్లాడా. పొద్దున ఒకటితో రాజకీయ కాపురం, మధ్యాహ్నం ఇంకోటితో రాజకీయ కాపురం, రాత్రి ఇంకోటితో రాజకీయ కాపురం చేయమంటలా. ఒక స్టాండ్ మీద ఉండమంటున్నాం. ఒకరోజేమో నరేంద్ర మోడీ, ఇంకో రోజేమో చేగువేరా, ఇంకో రోజేమో చంద్రబాబు, ఇంకో రోజేమో దేవాంశ్ బాబు. ఇదే కదా పవన్ కళ్యాణ్ డ్యూటీ. ఇంతకంటే ఏముంటుంది? సో అట్లాంటి వాళ్ళ గురించి మాదేంటే సార్, చంద్రబాబు లేకపోతే జీవితంలో ఎమ్మెల్యే కాలేడు. రేపు కూడా రాసుకోండి. ఇప్పటికీ జనసేన ఓపెన్ సింగిల్గా పోటీ చేసి ఎమ్మెల్యే కమ్మనండి. ఉప ముఖ్యమంత్రి అయ్యాడు కదా, పెద్ద హోదా వచ్చింది కదా. అసలు షిప్ ఏమైందో చెప్పమానండి. షిప్ ఏమైంది? ఎందుకు పోయింది షిప్పు? అంటే ఉప ముఖ్యమంత్రి చెబితే షిప్ వెళ్ళిపోయిందంటే మీరన్నా శాతగానాలు అవ్వాలి, లేదంటే మీ నాయకుడన్నా డబ్బులు తీసుకొని కక్కుర్తి పడి వదిలేసన్నా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో దాన్ని కన్ఫైన్ అయ్యి చెప్పండి. ఇట్లానే అడుగుతాం. వాళ్ళు ఏం మాట్లాడినా ఖచ్చితంగా దాన్ని క్వశ్చన్. ఎందుకంటే నవంబర్ నెల 2024లో కాకినాడ పోయి సీజ్ ద షిప్ అన్నాడు. మన ఇంటర్వ్యూ చేస్తుంది 2025 డిసెంబర్లో. అంటే 13 నెలలు అయింది. 15 సీట్ల కన్నా తక్కువకే పరిమితం చేస్తానని చెప్పి మరీ పరిమితం చేసినటువంటి వ్యక్తి విషయంలో మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు అని అంటే ఏంటి? కారుమూరు ఎట్టి వెంకటరెడ్డి పరిస్థితుల్లో నిన్ను అసెంబ్లీకి వెళ్ళనివ్వను అని చెప్పి శాసనసభని టచ్ చేయనివని అన్నాడు. ఆయన బాగా శాసనసభకు 2 సార్లు ఏది గాజువాక భీమవరంలో ఆ చంప ఈ చంప వాయిచ్చారు. సో ఆయన ఏదో ఇప్పుడు ఒకసారి అన్నాడు, అదేదో అయిపోయింది కాబట్టి అదేదో బ్రహ్మంగారి కాలజ్ఞానంలాగా ఆయన ఫీల్ అయితే మనం చేయగలిగింది ఏం లేదు. సో మేము 11 సీట్లే రావచ్చేమో. సింగిల్గా మగాడిలాగా ధైర్యంగా నిలబడ్డాం. నీలాగా ఎమ్మెల్యే పదవి కోసం ముష్టి అడుక్కోవాలి ఎవరు. జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్కి దయచేసి కంపారిజన్ చేయమాకండి. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు రాజకీయాల్లోకి వచ్చాడు పవన్ కళ్యాణ్. 2008లో వచ్చాడు. పొత్తు రాజకీయాలకు వైసీపీ వ్యతిరేకం అంటున్నారు మీరు. మాకు బలం ఉందండి. మేము సింగిల్గా 3 సార్లు సింగిల్గా పోటీ చేసిన రాజకీయ పార్టీని చూపించండి ఆంధ్రప్రదేశ్లో. సింగిల్గా 3 సార్లు ఏ రాజకీయ పార్టీతో పొత్తు లేకుండా మేము పోటీ చేసాం. 45% ఓట్లు వచ్చినాయి, 50% వచ్చినాయి, మొన్న 40 వచ్చినాయి. ఏముంది దాంట్లో? రేపొద్దున మళ్ళీ వస్తాయి 50. ఇదేమో ఒకే రోజు ఉన్నది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి 45% అండి వచ్చింది మన ఓట్లు, మాకు 40 వచ్చినాయి. లాస్ట్ వై నాట్ 175 అన్నారు. సో 11 సీట్లు వచ్చినటువంటి పరిస్థితి. ఈసారి ఏంటి నినాదం? ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? 164 వచ్చినాయి కదా వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడు వై నాట్ 175 అని తెలుగుదేశం పార్టీ అనకుండా వై నాట్ 100, వై నాట్ 88 అని అంటారా? సరే వాస్తవం మాట్లాడదాం. ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి ప్రతి నియోజకవర్గం నుంచి మీరు అన్నారు ఇందాక చాలా మంది ఎమ్మెల్యేల నుంచి ఉన్న నెగిటివ్ ఇష్యూస్ కావచ్చు, అవి మాకు చాలా ప్లస్ అవుతాయని మీరు అన్నారు. సో ఎన్ని నియోజకవర్గాల నుంచి ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో తెలుగుదేశం పార్టీ కూడా రివ్యూ చేసి
రిపోర్ట్స్ తెప్పించుకొని దాదాపుగా ఒక 50 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు, మీకు నెక్స్ట్ టైం సీట్లు ఇవ్వనని కూడా క్లియర్గా చెప్పి వాళ్ళే బాహటంగా చెప్పినటువంటి సిచ్యువేషన్, డైరెక్ట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. సో అవన్నీ మీకు ప్లస్ కిందే లెక్కేస్తే మీకు ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు? సార్ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ చాలా టైం ఉంది. 18 నెలలకే ఎంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఎప్పుడైనా ఓ ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది పెరిగిద్ది తప్ప తగ్గదు. మీరు కూడా జర్నలిజంలో ఉన్నారు కాబట్టి దాన్ని అంచనా వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఏంటి, ఒక లెక్క అనేది ఉంటుంది సార్. ఈసారి 151 కంటే ఎక్కువ సీట్లే గెలిచిద్ది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 ఏదైతే మేము సింగిల్గా గెలిచామో ఆ మ్యాజిక్ 151 దాటి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మాయలో ఉన్నారా లేకపోతే మ్యాండేట్ ఎందుకు 151 వస్తాయని మీరు అనుకున్నారా? మీరు చెప్పండి. 151 వస్తాయని కూడా మీరు అనుకోలేదు కదా, ఏ సర్వే కూడా చెప్పలేదు కదా అప్పుడు. మరి రాలేదా? వీళ్ళకి 164 వస్తాయని ఎవరు అన్నారా? వీళ్ళు 100 120 వస్తాయని అనుకున్నారేమో కానీ అనుకున్నాళ్ళు సర్వేలు అవి కూడా. మరి వీళ్ళకి 164 రావాలా? ఈ 164 ఎలా వచ్చినాయి? సో ఇప్పుడు ఒక్కటి చిన్న పాయింట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 పార్టీలు, ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అనుకూల పార్టీలు ఒకవైపు. సో ఇప్పుడు ఉన్నది అనుకూల పార్టీలు, వాళ్ళ కూటమి అధికారంలో ఉంది. సో ఈ కూటమి రేపు కలిసి ఉన్నా విడిపోయినా నంబర్ ఎవరు? ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడానికి విడిగా పోటీ చేపిస్తున్నారని అనుకుంటారు. సో వాళ్ళు విడిపోయినా నమ్మేటటువంటి పరిస్థితి లేదు. సో వాళ్ళే 15 ఏళ్ళు కలిసి ఉంటాం అంటున్నారు కాబట్టి కలిసే ఎన్నికలకు వెళ్ళండి. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఆ వ్యతిరేకత అవతల ఇంకో రాజకీయ పార్టీ ఎవరుంటే వాళ్ళకే వస్తుంది కదా. అవతల ఇంకో ఉన్న పార్టీ మేము ఒక్కలమే కదా, అది ఒక అంశం. రెండోది, మాకు ఆల్రెడీ మా ఓట్ బ్యాంక్, స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ మా దగ్గర ఉంది. ఇప్పటికీ మొన్న 40 ఉంది, ఇప్పటికి అది ఇంకొక 5-6% ఈజీగా ఇప్పటికే పెరిగి ఉంటుంది. మాకు ఇంకా రావాల్సిందంటే ఇంకో 3-4% యాడ్ అయితే ఆబ్వియస్లీ అధికారంలోకి వస్తాం. మొన్న మాకంటే ఎక్కువ ఇస్తామన్నారు. మేము ఒకరికి అమ్మఒడి 15,000 అంటే మీకు నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 18, నీకు 18, నీకు 20, నీకు 20, నీకు 20, నీకు 36, నీకు 36, నీకు 36, నీకు 3 గ్యాస్ సిలిండర్లు, నీకు 3 గ్యాస్ సిలిండర్లు, నీకు 3 గ్యాస్ సిలిండర్లు. నెంబర్ 6, నీకు ఉచిత బస్సు ప్రయాణం, నీకు ఉచిత బస్సు ప్రయాణం. ఇట్లా సూపర్ 6తో పాటు 143 హామీలు ఇచ్చారు. ఇప్పుడు నీకు 15 మొదటి ఏడాది గుండు 0, రెండో ఏడాది నీకు 15 ప్లేస్లో 5,000, 6,000 అట్లా 13,000 ఇచ్చారు. 20 లక్షల మంది కోత, అది ఎత్తుకుపోయింది. 2 నీకు 18,000 ఆడబెట్టనిది మొదటి ఏడాది గుండు 0, రెండో ఏడాది 2 గుండు 0. 3 నీకు 20,000 ఏదైతే రైతు భరోసా అన్నదాత సుఖీభావ, మొదటి ఏడాది గుండు 0, రెండో ఏడాది 20,000 ప్లేస్లో 14,000 అయింది. ఆ 14,000 కూడా 7 లక్షల మంది కోత. నెక్స్ట్ నీకు 36,000 నిరుద్యోగ వృత్తి, మొదటి ఏడాది గుండు 0, రెండో ఏడాది గుండు 0. నెంబర్ 5 నీకు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 1,55,00,000 గ్యాస్ సిలిండర్లు ఉంటే వీళ్ళు 70-80 లక్షల మందికి ఇస్తున్నటువంటి పరిస్థితి. అది కూడా మొదటి ఏడాది ఒక సిలిండర్ ఇచ్చారు. ఇప్పుడు కూడా 70-80 లక్షల మంది కోత. నెంబర్ 6 నీకు ఉచిత బస్సు ప్రయాణం, స్టీరింగ్ నేనే తిప్పుతా అన్నాడు చంద్రబాబు నాయుడు. తిరుపతి నుంచి తిరుమల వెళ్తానికి ఫ్రీ ఉందా బస్సు? తిరుపతి నుంచి తిరుమల వెళ్తానికి బస్సు ఫ్రీ లేదు. రెండోది, ఒక జిల్లాలో ఈ మూల నుంచి ఆ మూల వెళ్తానికి ఒక బస్సులో వెళ్ళాం, 4 బస్సులు మారి వెళ్ళాలి ఉచిత ప్రయాణం. దానివల్ల ఈరోజు విద్యార్థులు పొద్దున్నే స్కూల్కి వెళ్తా ఇబ్బందులు. ఏదైతే స్కూల్కి వెళ్ళేటటువంటి విద్యార్థులు కావచ్చు, లేదంటే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, అందరూ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఏది ఇంకెళ్ళి సక్రమంగా అమలు చేసింది? ఇప్పటి వరకు మాట్లాడిన మాటలన్నిటి మీద కారుమూరి వెంకటరెడ్డి స్టిక్ అయి ఉన్నారు. ఎస్, విమర్శలకు కావచ్చు, మాట్లాడిన ప్రతి అంశానికి కావచ్చు, నేను క్లారిటీగా ఉన్నా. అది మీరు అన్నారు ఇందాక, వాళ్ళు ఏదో కేసులు, దానికి కూడా సిద్ధంగానే ఉన్నా. ఏం చేస్తారు? మా అయితే కేసు పెడతారు, అరెస్ట్ చేస్తారు. ఏం చేస్తారు? జీవితం శాశ్వతంగా జైల్లో ఉండగా కాదు, కొన్నాళ్ళ కింద నేల మీద పడుకోవాల్సి వస్తాం, బెడ్ మీద పడుకునే వాళ్ళం. కారుమూరి వెంకటరెడ్డిలో ఓ రోజు రియలైజేషన్ అనేది వస్తుంది అనేది అంటూ ఉన్నారు. రాదా రియలైజేషన్? నేను రియలైజేషన్లోనే ఉన్నా. కొత్తగా రియలైజేషన్ వచ్చేదే ఉంది. నేను నా పార్టీ, సో నా పార్టీకి నేను సేవ చేయాలి. ప్రతి నిమిషంలో, ప్రతి క్షణంలో, ప్రతి అంశంలో అండగా ఉంటుందా పార్టీ? ఉంటుంది. ఎందుకు ఉండదు? ఇప్పుడు నేను తప్పు చేయనంతకాలం నాకు పార్టీ అండగా ఉంటుంది. నేను తప్పు చేయను, నేను కాన్ఫిడెన్స్గానే ఉన్నా. పదవులు ఇవ్వని రోజున, అందలం ఎక్కించని రోజున, పార్టీ నిర్లక్ష్యం చేసిన రోజున కారుమూరి వెంకటరెడ్డి ఇతర పార్టీల్లోకి వెళ్తారు అని సోషల్ మీడియాలో ఒక వర్గం, అది వైసీపీలో వర్గం, నా మీద రోజు రకరకాల ట్రోల్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. వాటికి నేను సమాధానం చెప్పే పనే ఉంది. ఒకటైతే నేను క్లియర్గా చెప్తున్నా, పదవులు ఇవ్వాలి ఉంటే రేపు పోతాయి అన్న. మీరు కూడా అనేక ఛానల్లో పనిచేసి వచ్చి ఉంటారు, ఎంతకంటే పై పొజిషన్లో చేసి ఉండొచ్చు. సో పొజిషన్ అనేది శాశ్వతం కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఇప్పుడు అపోజిషన్ లీడర్గా పరిమితం. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యాడు, తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కి అయ్యాడు, పొజిషన్ తగ్గిందిగా. అది ఉమ్మడి రాష్ట్రం నుంచి చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడుగా, అక్కడి నుంచి ప్రతిపక్ష నాయకుడు అయ్యాడుగా, తగ్గిపోలా. సో పవన్ కళ్యాణ్ మొదటిదాకా ఎమ్మెల్యేగా లేడు, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిపోయాడు, రేపొద్దున మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా ఉండడు. సో పొజిషన్ శాశ్వతం కాదు.
పార్టీ శాశ్వతం. సో మనం పనిచేసేటటువంటి విధానం కరెక్ట్గా ఉండాలి. ఇదే మనం పనిచేస్తామంటే ఆటోమేటిక్ పదవులు ఒక వస్తాయి. ఓటమి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సగం ఖాళీ అయిందని విమర్శిస్తూ ఉన్నారు చాలామంది. సో పార్టీలు మారిన సందర్భాలు కూడా మనం చూసాం. ఎమ్మెల్సీలు కూడా మమ్మల్ని మా సభ్యత్వాన్ని కావచ్చు, మా రాజీనామాని ఆమోదించాలని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. నెక్స్ట్ టైం ఓడిపోతే భారతీయ జనతా పార్టీయా, లేకపోతే టీడీపీయా, లేకపోతే ఏంటి అసలు పరిస్థితి అనేది ఒక మాట, స్ట్రైట్ క్వశ్చన్. లేకపోతే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే పుట్టాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంతకాలం, నేనున్నంతకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండగలను అని పొలిటికల్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వగలరా గట్టిగా? సార్ అసలు మీరు ఓడిపోవటము గెలుపు దీంతో సంబంధం లేదు, వదిలేసేయండి. నేను చెప్పాను కదా, నాకు పదవులతో కూడా సంబంధం లేదు. నేను ఈ పదవి రాకముందే పార్టీ మనుగడ కష్టమైన నేను ఈ పదవి నేతలు ఉండరు. నో సార్, నేను ఈ పదవి రాకముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నా. అప్పుడు ఎలా మాట్లాడాను, ఇప్పుడు అలానే మాట్లాడుతున్నా. సో పదవితో ముఖ్యం కాదు. రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. పాయింట్ నెంబర్ 1. 2, మీరన్న భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో గుండుసున్నా ఎప్పుడైనా. సో వాళ్ళకి ఎవరో ఒకరు పార్టీలతో 4 సీట్లు ఇస్తే తప్ప వాళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. 2, మీరన్న పవన్ కళ్యాణ్ సింగిల్గానే ఎమ్మెల్యే అవ్వలేడు. అసలు పొత్తు లేకపోతే లోకేష్ ఎమ్మెల్యేకి గెలిచేవాడు మీరు చెప్పండి. పొత్తు లేకపోతేనే కదా మన ఓడిపోయింది లోకేష్ ఎమ్మెల్యేగా. కానీ మేము ఎక్కడ ఓడిపోలేదు కదా మా నాయకుడు. పొత్తులు ఎప్పుడు మాకు లేవు. అయినా మా నాయకుడు 2 సార్లు ఎంపీ పొత్తు లేకుండానే, 3 సార్లు ఎమ్మెల్యే, అపోజిషన్ లీడర్, ముఖ్యమంత్రి. సో వాళ్ళు పొత్తు లేకపోతే వాళ్ళకి దిక్కు దివాన్ లేదు లోకేష్ గాను పవన్ కళ్యాణ్కి. సో అట్టంటే మా మీద విమర్శలు చేస్తానో, లేదా వాళ్ళ పార్టీలో ఏదో వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళతో కొట్టించుకునే జనసేనాళ్ళు, జనసేన లేకపోతే బతుకులేని తెలుగుదేశం వాళ్ళు మా మీద విమర్శలు చేస్తే ఎట్లా? లబ్ధి అనేది కారుమూరి వెంకటరెడ్డికి అవసరం లేదు. అన్నా ఇప్పుడు ఒకటి ఆశించి నేను పని చేయట్లేదని క్లియర్గా చెప్తున్నా. నేను ఏది ఆశించి పని చేయట్లా. అల్టిమేట్గా ఎండ్ ఆఫ్ ది డే లైఫ్లో, పొలిటికల్ లైఫ్లో ఒక ఎడ్జ్కి వచ్చినప్పుడు, రాజకీయ లబ్ధి అనేది లేనప్పుడు, పర్సనల్ లైఫ్ నుంచి కావచ్చు, లేకపోతే దీని నుంచి క్వశ్చన్స్ అనేవి మీరు అన్న దాంట్లో నేను ఏకీభవించి ఒక క్వశ్చన్ మీరు అడిగిన దానికి ఆన్సర్ క్లియర్ కట్గా చెప్తా. ఖచ్చితంగా ఇంతకంటే ముందు పొజిషన్కి వెళ్ళాలని ఎవరైనా కోరుకుంటారు. అది ఏ పొజిషన్ అనేది నేను అనుకోవట్లా. సో జగన్ గారు ఏ పొజిషన్లో కూర్చోబెడితే ఆ పొజిషన్లో ఉంటా. లేదు వెంకటరెడ్డి ఇంకొక 5 ఏళ్ళు ఎలా నన్ను పని చేద్దాం, తర్వాత చూద్దాం అంటే ఎస్ అన్న పని చేస్తా. అంతే తప్ప నేను ఒకటి అనుకొని వెళ్తలేదని చెప్పా. సో ఇప్పుడు నా వ్యక్తిగత పదవులు ఆశించి పనిచేసే వాళ్ళకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ రకమైన ప్రోత్సాహం కావచ్చు, లేకపోతే ఇతరత్ర డిమాండ్ చేసి, కమాండ్ చేసి, బ్లాక్మెయిల్ చేసే వాళ్ళకి అక్కడ రకరకాలైనటువంటి అందలం అనేది దక్కుతుంది అనేటువంటి మాట ఉంది. బ్లాక్మెయిల్ మన దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బ్లాక్మెయిల్ అనేది కుదరదు. అల్టిమేట్ నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవాల్సిందే. ఇప్పుడు నాకు అధికార ప్రతినిధి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెడితేనే వచ్చింది. డిమాండ్ చేసి కమాండ్ చేసేటువంటి పరిస్థితి, డిమాండ్ కమాండ్ మిగిలిన పార్టీల్లో ఉంటాయేమో. సో డిమాండ్ చేస్తున్నాను నాకు ఇస్తావా లేదా, బెదిరించడం, బ్లాక్మెయిల్. క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఏదైనా అంశం వచ్చినప్పుడు, అన్న ఈ పదవి కాదు, ఈ పదవి నీకు వేద్దాం అనుకుంటున్నాం, నెక్స్ట్ మళ్ళీ చూద్దాం, ఇక్కడ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, సో మీరు పని చేస్తా వెళ్ళు, లేదు ఇంకో దాంట్లో నీకు వేద్దాం, ఇది తీసుకోలేదు ఇది తీసుకో. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెబుతారు కొన్ని అంశాల్లో. సో నాకు లేదన్నా నువ్వు ఇది ఇస్తేనే నేను ఉంటాను, లేకపోతే లేదంటే ఒకసారి చెప్పి చూస్తాం, రెండోసారి వెళ్ళిపోతానో వెళ్ళిపోమంటారు. ఎక్కడైనా అంతే కదా. ఇప్పుడు మా దగ్గర కొంతమంది ఉన్నారు అంతకుముందు కూడా, నాకు ఈ పదవి ఇస్తేనే నేను ఉంటా, లేకపోతే లేను అంటే అతను స్వార్థం కోసం ఉన్నట్టు లెక్క. అంటే రేపొద్దున ఇచ్చినాకనే అతను ఉంటాడని గ్యారంటీ ఉంది. ఇంకొకరు ఇంకో పదవి ఆఫర్ చేస్తే పోతాడు ఎందుకంటే పెద్ద అట్టంటాళ్ళు ఎందుకు. సో పదవులతో సంబంధం లేకుండా పార్టీ కోసం పనిచేసేవాడు కావాలి. నాకు ఈ పదవి ఇస్తేనే నేను ఉంటా, లేకపోతే పోతా అంటే పో. వాళ్ళు వస్తే మిగిలిరేంది ఇంకా. చూడు వెంకటరెడ్డి లేకపోతే 100 మంది అధికార ప్రజలు మాట్లాడతారు రేపొద్దున వచ్చి, ఏముంటుంది దాంట్లో. అంటే మీడియాతో మాట్లాడాలని లిస్ట్ చేసినటువంటి మీడియా కోఆర్డినేషన్ లిస్టులో కూడా మీ పేరు లేదు అనేటువంటి మాట. అంటే అక్కడ తగ్గిందనే దానికన్నా ఎందుకుంటుంది దాంట్లో నాది అధికార ప్రతినిధులు దాంట్లో ఉంటే మీడియా ప్యానలిస్టులు ఎందుకు ఉంటుంది. ఆ మీడియా ప్యానలిస్టులకి అధికార ప్రతినిధులకి వాళ్ళకి తేడా తెలియదేమో నన్ను విమర్శించే వాళ్ళకి. ఇప్పుడు టీవీ డిబేట్లకి ఎక్స్ఎమ్మెల్యేలు రావచ్చు, ఎమ్మెల్యేలు రావచ్చు, అధికార ప్రతినిధులు వెళ్తారు. మీడియా ప్యానలిస్టులకు కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళని కూడా తీసుకుంటున్నారు. దాంట్లో ఎందుకంటే నాకు ఆల్రెడీ అధికార ప్రతినిధి ఉంది కదా, అందుకని మీడియా ప్యానలిస్టులో ఉండదు. నాకు అధికార ప్రతినిధి లేదనుకోండి, అప్పుడు మీడియా ప్యానలిస్టులోకి ఉంటుంది పేరు. సో నేను ఆల్రెడీ అధికార ప్రతినిధిగా ఉన్నా కదా. సో వాళ్ళకి ఆ విషయం తెలియదు. అందుకే చెప్పట్లా నన్ను హార్పిక్ కంట్రోల్ చేస్తారు, పోలీసుల మీద తిరగబడ్డామంటారు, లేదంటే నాకు రెడ్డి కాబట్టి తొందరగా బెయిల్ వచ్చిందని రాస్తారు, లేదంటే ఇప్పుడు చుండూరులో దానికి నాకు లింక్ పెట్టి రాస్తారు, ఇదిగో వెంకటరెడ్డిని తీసేశారని రాస్తారు. ఒకరోజు వెంకటరెడ్డికి ఈ లిస్టులో పేరు లేదు పక్కన పెట్టారని రాస్తాడు. ఒక ఛానల్ అయితే నా మీద డిబేట్ పెట్టింది రాత్రి 9ంటికి, ఏది టీటీడీ చైర్మన్గా ఉన్న ఛానల్. ఏమని పెట్టారు, కారుమూరి వెంకటరెడ్డికి బిగ్ షాక్ అని పెట్టారు.
వాళ్ళు నాకు పంపించారు భిక్షారు, ఇదేంద్ర భిక్షాక ఎప్పుడు ఇచ్చారో నేను చూసుకున్నా. చూస్తే ఏంద్ర భిక్షాక్ అంటే జగన్ నాకు భిక్షాకి ఇచ్చాడంట. వీళ్ళ అత్తి వీళ్ళ కథ అంటే వాళ్ళకి ఏంది, ఏదో ఒకటి నా మీద ఎలిగేషన్ చేయాలి. ఇప్పుడు ఎందుకు ఎలిగేషన్ చేస్తున్నారు? నేను ప్రతిరోజు వాళ్ళని ఏదో ఒక ఛానల్లో ఆ 2 పత్రికల్ని, ఆ టీవీ ఛానల్ని వాళ్ళు చేసేటటువంటి దాని మీద కౌంటర్లు ఇస్తున్నారు. కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, మీరు ఒక మీడియా ఛానల్లో మాట్లాడుతూ మాకు మినిమం 80 మ్యాండేట్ దాటుతూ ఉండగానే మిగతా వాళ్ళందరూ ఖాళీలు చేసుకుని వెళ్ళిపోతారు కొంతమంది రాజకీయ నాయకులు అని అన్నారు. మాట్లాడారు. అది బెదిరింపు కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం అనేది అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి నోటి వెంట వచ్చింది. ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే సరే రప్ప రాజకీయాలని పక్కన పెడదాం, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు స్టేట్లో ఉండనివ్వమనవా, లేకపోతే మేమేం చేస్తామో చూపిస్తామో అనేటువంటి రీతిలో మీరు మాట్లాడి? నేను ఆ మాట ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, మీ పార్టీలోనే కొంతమంది ఆ విషయాన్ని, అంటే కారుమూరి వెంకటరెడ్డి అంటే పడని వాళ్ళు చేశారా లేకపోతే అవి చాలామంది ఆ మాటని హైలైట్ చేసి వెంకటరెడ్డి అలా మాట్లాడకుండా ఉండాల్సిందే అని మాట. అంటే నేను మాట్లాడిన సందర్భం ఏంటో చెప్తా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోగానే మీరు రాయలసీమలో కొన్ని చోట్ల కావచ్చు, మరీ ముఖ్యంగా పల్నాడులో కావచ్చు, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేసి మీరు కానీ ఊర్లు ఖాళీ చేసి వెళ్ళకపోతే మిమ్మల్ని చంపేస్తామని చెప్పి బెదిరించి ఇప్పటికీ కూడా ఊర్లోకి రానివ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చాలామంది హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలో ఉంటున్నారు. ఎందుకు? వాళ్ళ ఆస్తులన్నిటిని అక్కడ ధ్వంసం చేసి ఊర్లో ఉంటే చంపేస్తామని చెప్పి బెదిరింపులు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఒక్కరిగా వచ్చింది అనుకుంటే అనుకున్నాం మొన్నటిదాకా. మొన్న ఈ మధ్య ఒక పేపర్లో, ఈనాడు పేపర్లో స్టేట్మెంట్ చూసాను, లోకేష్ని కలిసిన ఆళ్లగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు అని వచ్చింది. ఏందనంటే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా ఒక అతన్ని అసలు పోలీసులు ఊళ్ళోకి రానియట్లేదంట. వాళ్ళ బంధువులు చనిపోయినా వాళ్ళకి ఆరోగ్యం బాగున్నా ఎమ్మెల్యే రానియట్లేదని అక్కడ వాళ్ళు చేసింది. అంటే రెడ్ బుక్ అనేటటువంటి పిచ్చుకొక్క ఎవరినైనా అలా పెడితే అలా కరుస్తుంది అంటానికి అది నిదర్శనం. సో నేను ఆ స్టేట్మెంట్ వచ్చినప్పుడు బుక్నే అంటున్నా. రెడ్ బుక్ అనేది పిచ్చుకొక్క, ఇవాళ వీళ్ళ మీదకి వదులుతాడు, రేపొద్దున జర్నలిస్ట్ మీదకి, రేపొద్దున ఐఏఎస్ల మీదకి, రేపొద్దున వైఎస్ పిచ్చుకొక్కనే ఉంది, ఎటు వదిలితే పోయింది కదా అది. సో అదే నేనన్నా. దాంట్లో ఏమన్నాను, మమ్మల్ని వాళ్ళు బెదిరించి ఊర్లో నుంచి ఖాళీ చేసి ఏదైతే చంపేస్తామని దాడులు చేసి బయటికి పంపించారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ 88 దాడితే వాళ్ళందరికీ వాళ్ళే పారిపోతారు తెలుగుదేశం వాళ్ళు అని నేను ఆ సందర్భంగా ప్రస్తావించా. వాళ్ళు మమ్మల్ని బెదిరించి లేదంటే మా మీద దాడులు చేసి ఖాళీ చేసేటట్టు చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే మీరు కూడా అలానే రానివ్వకుండా ఉంచుతారా, లేకపోతే ఎస్ పార్టీల పరంగా ఆ సందర్భంలో ఉన్నటువంటి పరిస్థితులు? సార్ మేము ఎవరిని ఖాళీ చేయమని ఇంకోటి ఏం లేదు, వాళ్ళు అక్కడే ఉండాలి, రోజు చూస్తూ ఉండాలి. వెంకటరెడ్డి వ్యక్తిగత విధానం అది ఉండొచ్చు, కానీ పార్టీలో ఉండేటువంటి ఇతర వ్యక్తులు ఆ లైన్ దాటరని గ్యారంటీ ఉంది. మీరు చెప్పారు సార్, నేను ఒక మాట లీగల్గా వెళ్తాం ఖచ్చితంగా అందరి మీద, మళ్ళీ చెప్పాను కదా, లీగల్గా వెళ్తాం, భవిష్యత్తులో ఏం జరిగిద్దని చూద్దాం. రెండోది క్లియర్గా ఒక్క మాట అయితే క్లారిటీగా చెప్తా ఉన్నాం, మా విజయాన్ని వాళ్ళు చూస్తూ వాళ్ళు చేసినటువంటి తప్పులకి ప్రాయశ్చిత్తంగా ఏ విధంగా వాళ్ళు కూడా జైలుకి వెళ్ళాలనే దానికి ఒకటి ప్రిపేర్ అయ్యండి మనం చెబుతున్నా. అంతే తప్ప మీరు ఎక్కడికి పారిపోయి వెళ్ళొద్దు, అక్కడే ఉండండి, అక్కడే కేసులు, అక్కడే ఉండాలి, అన్నీ చూడాలి. మరి మీరు మమ్మల్ని వేధించినప్పుడు మీరందరూ ఎక్కడికో పారిపోయి వెళ్ళిపోతామంటే అట్లా అక్కడే ఉండమంటున్నాం. విదేశాలకు పారిపోవద్దు, అక్కడే ఉండండి. మేము ఉన్నాం కదా ఈరోజు మాట్లాడతా ఇక్కడ కూర్చొని స్టూడియోలో, అలా మీరు కూడా రేపు పొద్దున్న ధైర్యంగా మాట్లాడగలగండి. అంతే తప్ప పిరికి పందలాగా పారిపోవద్దని చెప్పారు. రోజు చెప్పింది అది, వాళ్ళు పిరికి పందలాగా పారిపోతారు, మ్యాజిక్ ఫిగర్ దాటకంటే ముందే పారిపోతాను. ఆ రోజు నేను అన్నా, ఏది ఆ మాటలకు నేను అన్న మాటలే సందర్భంలో మాట్లాడాను నేను వివరణిస్తున్నా. సో నేను ఎక్కడ ఏదో ఇంకో రకంగా మాట్లాడలే. మమ్మల్ని వాళ్ళు బెదిరించి ఆస్తులు ధ్వంసం చేసి ఊరి నుంచి తరిమేశారు. అసలు మేము వచ్చేటానికి వాళ్ళే వెళ్ళిపోతారు, భయంతో పారిపోతారు వాళ్ళు అన్న కోణంలో నేను చెప్పా. దాన్ని ఎవరు ఎలా కావాలంటే అలా తీసుకొని ఉండొచ్చు, మేము ఎవరిని బెదిరించట్లా. మీ నియోజకవర్గంలో మీకు ఎంట్రీ కానీ లేకపోతే మీరు అక్కడికి వెళితే పోలీసులు మిమ్మల్ని రానివ్వకపోవడం కానీ వేధింపులు కానీ టీడీపీ వాళ్ళది ఉన్నాయా మీకు? మా నియోజకవర్గంలో అటువంటి వాతావరణం చాలా తక్కువ. మాది డెల్టా ప్రాంతంలో అటువంటి వాతావరణం కొంచెం తక్కువ ఉంటుంది. సో మాది రెండోది ఏంటంటే మనకి అక్కడేం ఎవరి మీద మనం ఎవరిని అధికారంలో ఉన్నప్పుడు ఎవరి మీద మేము ఒక్క కేసు పెట్టింది లేదు. సో వాళ్ళు ఇప్పుడు ఏదో కొన్ని కేసులు పెడుతున్నారు, కానీ నా మీద అయితే నియోజకవర్గ స్థాయిలో అక్కడేం కేసులు లేవు, రాష్ట్ర స్థాయిలోనే కేసులు ఉన్నాయి. ప్రతి ఒక్క పొలిటీషియన్కి కూడా ఒక టార్గెట్ ఉంటుంది. కారుమూరి వెంకటరెడ్డి టార్గెట్ ఏంటి? రాజకీయాల్లో మంచి పొజిషన్లో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి. అది ఏ పదవి వచ్చినా ప్రజలకు సేవ చేసేటటువంటి పదవిలో ఉండాలి అంతే. ఒక డ్రీమ్ పోస్ట్ కానీ లేకపోతే ఒక డ్రీమ్ పదవి కానీ అనేది ఒకటి ఉంటుంది.
అంటే నేను అనుకోలేదు అంటున్నా దాన్ని. ఇప్పుడు నేను ఇంకా డ్రీమ్ పెట్టుకోవాలి, ఏమి ప్రజెంట్ కూడా ఏం పెట్టుకోవాలా. చెప్పాను కదా దాని మనసులో ఉన్నది వెంకటరెడ్డి బయటికి చెప్పడం లేదు. అంటే అలా పెట్టుకొని వెళ్తే ఏమవుతుంది అంటే అండి, నేను పలానా అవ్వాలని అనుకుంటే మనం దానికి స్టిక్ అయి ఉంటాం. సో ఇప్పుడు నేను దేనికి స్టిక్ అయ్యలేను, పార్టీకి పనిచేసానని స్టిక్ అయ్యి ఉన్నా. ఏదో వచ్చినా తీసుకుంటారు. ఎస్, ఇదే ఉన్నా కంటిన్యూ చేసిపోతా అలానే. సో ఇదే లేదు, దీని తర్వాత ఏదో చైర్మన్ ఇంకోటి ఇచ్చారనుకోండి అయినా సాటిస్ఫైడ్, లేదు అంతకంటే పెద్ద ఇచ్చారనుకోండి అయినా పని చేస్తా. దానికి సంబంధించి మన లిమిట్ ఏ పరిధిలో మనం పని చేయాలని మనకు అక్కడ పార్టీ ఇస్తే అది పని చేస్తా. లేదు ఇప్పుడు కొద్దిగా అధికార ప్రతినిధిగా కొత్త వాళ్ళని తీసుకున్నాం, మీరు ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కదా, ఇంకోటి ఏదైనా పార్టీలో ఇంకో దానికి ఇంకో పదవి నుంచి ఈ విధంగా మీ సేవ కావాలని పార్టీ అందనుకోండి, డెఫినెట్లీ అది తీసుకుంటా. వాళ్ళు ఇచ్చింది నాకు అది వద్దన్నా, ఇదే కావాలి, నేను ఇదే ఉంటా అంటానికి ఏం లేదు. పార్టీ మన ఏది పదవి ఇస్తే దాన్ని మనం న్యాయం చేయాలి అంతే తప్ప ఊరకు పదవి తీసుకొని ఇంట్లో కూర్చుంటే వాట్ ఈస్ ద యూజ్. అంటే ఓడిపోయిన తర్వాత కలిసారా మీరు జగన్మోహన్ రెడ్డి? ఓడిపోయినాక ఇప్పటికి ప్రతి నెల కలుస్తానే ఉన్నా ఆల్మోస్ట్. మన ఇక్కడ రీసెంట్గా మన ఫ్యామిలీతో కలిసిన, అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓటమి తర్వాత ఆయనలో వచ్చినటువంటి చేంజెస్ ఏంటి? పొలిటికల్ చేంజ్. చాలా చాలా మంచి పాయింట్ అడిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కూడా తెలియాల్సినటువంటి అంశం, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదన్నా బాధపడతా ఉన్నాడు అని అంటే కార్యకర్తలకు మనం చేయలేకపోయాం అనే బాధ ఆయన మనసులో గట్టిగా ఉంది. ఎందుకంటే మనం అధికారం ఉన్నప్పుడు చేద్దాం అనుకునే టైంకి ఫస్ట్ ఆయన జనాలను కలుద్దాం అనుకున్నాడు. దానికే మీకు అక్కడ దానికి తలసల రఘురామ్ గారు కోఆర్డినేటర్గా దానికి ప్లానింగ్ కూడా ఆల్రెడీ రెడీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఇంటి పక్కనే పార్టీ ఆఫీసు. అప్పుడు ఏంటంటే ఆయన పార్టీ ఆఫీస్ దగ్గర కలిసేదానికి ప్లాన్ చేశారు. చేసి అన్ని బార్కేడ్లు లోపల ఇవన్నీ మీకు ఉంటాయి, మొత్తం దాని గ్రిల్స్ అన్నీ పెట్టి లోపల ఇలా రౌండ్గా తిరిగి కలవడానికి పెట్టారు. అప్పుడు రాజశేఖర్ గారు కలిసినట్టుగా. ఏం జరిగింది అప్పుడు? తర్వాత ప్రజావేదిక కోల్సాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి గారు కూర్చోడానికి ఆఫీస్ లేదు. సో సచివాలయం కాబట్టి సీఎం కార్యాలయం ఒకటి ఉండాలి. అప్పుడు ఏం చేశారు, పార్టీ ఇంటి పక్కనే ఆఫీస్ని సీఎంఓగా చేశారు. సీఎంఓగా అన్నప్పుడు ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళ్ళడానికి ఉండదు, ఎవరి ప్రోటోకాల్ ఉండాలి, ముందు పర్మిషన్ తీసుకొని వెళ్ళటం ఉంటుంది సీఎం కార్యాలయం అంటే. ఎవరైనా ఏ సీఎం అయినా ఎక్కడైనా. అక్కడ వచ్చిన తర్వాత ఏమైంది, అది జూన్లో మేము అధికారంలోకి వచ్చాం. ఈ సీఎం రాగానే ఫస్ట్ టైం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పటి వరకు మంత్రిగా కూడా ఎక్కడా చేసింది లేదు. బ్యూరోక్రాట్స్ అప్పుడే మొట్టమొదట. సో దీన్ని సిస్టమ్ సెటరైట్ చేయడానికి ఒక 5-6 నెలలు టైం పట్టింది. సరే తర్వాత మెల్లికి గలుతుగా అనుకున్న జనవరి నుంచి కోవిడ్ ఆంక్షలు, మార్చికే కోవిడ్ దానికి ఫైనల్లో మొత్తం అన్నీ బంద్. అలా 2 ఏళ్ళు కోవిడ్ వల్ల దూరం అయ్యారు. దాని తర్వాత ఏమైంది, మళ్ళీ ఎలక్షన్ మూడ్ స్టార్ట్ అయిపోయింది. వీళ్ళంతా కూటములు కట్టడం ఇవన్నీ. సో అలా కార్యకర్తలతో కొంత గ్యాప్ ఏర్పడింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు మినిమం 350 నుంచి 500 మంది ప్రతిరోజు కలుస్తున్నారు తాడేపల్లిలో ఉంటే. అక్కడ ఉన్న 2 రోజులు మీకు కోలాహలంగా ఉంటుంది చూడండి. అంటే కార్యకర్తల పార్టీ అని కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం. సార్ కార్యకర్తల పార్టీ, మన నాయకుల పార్టీ కాదు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత వచ్చింది ఎవరు? కార్యకర్తలే కదా. కొంతమంది లీడర్లు వచ్చారు, కానీ మొత్తం వచ్చింది రాష్ట్రం మొత్తం నడిచింది. రాష్ట్రం మొత్తం నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్రం మొత్తం జగన్ గారు వెంట ఆ రోజు నడవలేదు కదా, కార్యకర్తలు నడిచింది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక కోటరీ ఉంది ఆయన్ని కలవటానికి. సరే ఆయనకి ఆ ఉద్దేశం లేకపోయినప్పటికీ కూడా ఆయన చుట్టూ ఉండేటువంటి కోటరీ ఒక రకమైనటువంటి ఒపీనియన్ని క్రియేట్ చేసింది అనేటువంటి విమర్శలు ఉన్నాయి. అది వాస్తవం అనే చెప్పాలి. సార్ కోటరీ కాదు, కానీ ఒక మాట నేను చెప్తే, అధికారంలో ఉన్నప్పుడు ఎలా అయినా ఎట్లా ఉంటుంది అంటే సిస్టమ్ వేరుంటుంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వేరుంటుంది. మంత్రుల్ని, ఎమ్మెల్యేని కూడా కలవలేనటువంటి. ఎవరు చెప్పారు? నేను 23 సార్లు కలిశాను సార్ అధికారంలో ఉన్నప్పుడు. సీఎంఓ ఆఫీస్లో దాదాపుగా ఒక 7-8 సార్లు కలిసి ఉంటా. మళ్ళీ మా జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు హెలీప్యాడ్ దగ్గర కలిసి ఉంటా, మీటింగ్లో కలిసి ఉంటా. ఎందుకు కలవరు? నేనే కలిశానంటే ఎమ్మెల్యేలు ఎందుకు కలవరు? కాకపోతే మీరు అన్నట్టు లంచ్, డిన్నర్లో, బ్రేక్ఫాస్ట్లో చేసి ఉంటారు కూర్చొని. చంద్ర కలుస్తారా, 5 నిమిషాలు 10 నిమిషాలు పావుగంట మాట్లాడతారు. కాదే కొంతమంది పార్టీలోంచి ఆ రోజు బయటకు వచ్చినప్పుడు చేసిన విమర్శ, నాకు అసలు టైం ఇవ్వలేదు, చేయలేదు. సార్ ఇప్పుడు ఒకటి పార్టీలోంచి వెళ్ళిపోయినాడు, ఏం మాట్లాడాలి? ఏదో ఒకటి మాట్లాడాలి కదా. ఏదో ఒక విమర్శ చేయకుండా పార్టీలోంచి వెళ్తే వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు? ఎందుకు వెళ్ళామని అడుగుతారు మీడియా వాళ్ళు. అవే బలంగా వెళ్ళాయి కదా మరి. సార్ చెప్పట్లా, ఇప్పుడు 2 పత్రికలు, ఒక 10 శాటిలైట్ ఛానళ్ళు, ఒక 500కు పైగా యూట్యూబ్ ఛానళ్ళు మొత్తం హైదరాబాద్లో పెట్టుకొని వాళ్ళ ఆఫీస్లో నడుస్తున్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని జగన్ గారు అమ్మ అంటే నీ అమ్మ అన్నాడని రాస్తున్నారు. జగన్ గారు 54వ బెంగళూరు కానీ అడ్డింగ్ పెట్టారు. మరి చంద్రబాబు 80వ హైదరాబాద్కి వచ్చాడని ఎందుకు రాయలా? లోకేష్ 82వ వచ్చాడు హైదరాబాద్ని ఎందుకు రాయలా? ఇది ఎవరబ్బ సొమ్ము? హెరిటేజ్ సొమ్ము కాదుగా, జగన్ గారు తిరిగేది ఆయన సొమ్ము కదా, మరి ఎందుకు రాయలా? అది చెప్పట్లా. నెగిటివ్ ప్రజల్లోకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నారు, అది లేనే లేదు. 10 లక్షల కోట్ల అప్పు, 14 లక్షల కోట్ల అప్పు అన్నారు, అది కాదని ప్రూవ్ అయింది.
ఏం 30,000 మంది మహిళలు మిస్ అయ్యారన్నారు. సుగాలి ప్రీతికే న్యాయం చేస్తా అన్నాడు. అది ఇప్పుడు ఎత్తుకుపోయింది ఈయన. ఇట్లాంటివన్నీ ఏంటంటే మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తాం అన్నాడు. లేదంటే అసలు మొత్తం ఇక్కడ అంతా అరాచకం జరుగుతుందని ప్రచారం చేశాడు. ఈ ప్రచారం ఏంటంటే ఒకటికి ముగ్గురు కలిసి ఒక జాతీయ పార్టీ, ఇక్కడ ఏమీ లేనటువంటి ఒక సినిమా హీరో ఆయన కులాన్ని రెచ్చగొట్టి, ఇక్కడ ఆల్రెడీ ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇన్ని ప్రచారం చేయటం వల్ల ఏంటంటే జనాలు నమ్ముండొచ్చు. దీంతో పాటు చెప్పాను కదా, నీకు 10, నీకు 15, నీకు 18, నీకు 10, నీకు 20, నీకు 20 మొత్తం ఎవరు కనపడతాళ్ళు. సరే, ఫైనల్గా ఈసారి ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు మీకన్నా ఎక్కువ హామీలు పథకాలు మేము ఇస్తామని చెప్పి నమ్మించి వారు అధికారంలోకి వచ్చారని చెప్తున్నారు. గతంలో మీరు ఇచ్చిన హామీలు పథకాలు, ఇప్పుడు వారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తున్నటువంటి పథకాలకి తోడుగా మేము ఇంకా మరిన్ని చేస్తామని ప్రజల్లోకి వెళ్తారా? లేకపోతే కొంతమంది మంత్రుల విషయంలో కూడా గతంలో విమర్శలు వచ్చాయి. అవగాహన లేనటువంటి వ్యక్తులకి తనా మన అనేటువంటి తేడా చూసుకొని ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి తప్ప, క్వాలిఫికేషన్ చూసుకొని ఆ స్థాయి మంత్రి పదవిని ఆ స్థాయిలో సమర్థవంతంగా నిర్వహించేటువంటి వ్యక్తులకు కాకుండా చూసిచ్చారనే విమర్శలు ఉన్నాయి. వీటన్నింటినీ ఓవర్కమ్ చేసి ప్రజల్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి మళ్ళీ అధికారంలోకి రావడానికి ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహంతో వెళ్తుందని మీరు చెప్తారు? సార్, ఒకటి ఎక్కడైనా ఒక ఎక్స్పీరియన్స్ మనం ఫేస్ చేసిన తర్వాత దాంట్లో ఇబ్బందులు ఏమున్నాయని చెక్ చేసుకుంటారు ఎవరైనా. సో మేము 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాం. సో మా దగ్గర ఏమైనా లోటుపాట్లు ఉన్నాయి. ఆల్రెడీ ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రివ్యూ పెట్టుకున్నారు, చేశారు. ఆయన ఓ పాయింట్స్ నోట్ చేసుకున్నారు. ఇప్పుడు కొంతమంది సీనియర్లకి అప్పుడు మనం మంత్రి పదవులు ఇవ్వలేకపోయాం. సో ఈసారి వాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది, పార్టీ నుంచి ముందు నుంచి ఉన్న వాళ్ళకి. రెండో అంశం వచ్చేటప్పటికి మనం కొంత కార్యకర్తలకి ఏదైతే మనం అధికారంలో ఉన్నప్పుడు న్యాయం చేయలేకపోయాం, ఈసారి ఖచ్చితంగా కార్యకర్తలకి న్యాయం చేసేటట్టు రేపు అధికారంలోకి వచ్చిన ఫస్ట్ కార్యకర్త జగన్ 2.0లో అధికారంలోకి వచ్చినాక ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని అండగా చూసుకుంటాం. రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఎవడైతే ఇబ్బంది పెట్టాడో ఖచ్చితంగా వాళ్ళ మీద లీగల్గా వెళ్తాం. పోలీసులతో సహా వాళ్ళ మీద కూడా లీగల్గా కేసులు వేస్తాం. అధినేత ఉద్దేశం ఉండొచ్చు, కానీ మీరు చెప్పిన దాని ప్రకారం కార్యకర్తల విషయంలో నియోజకవర్గాల్లో ఆ వాస్తవ పరిస్థితులు లేవు అనేటువంటి ఒక మాట. గతంలో కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం అయ్యి మిగతా నేతలందరూ కూడా డమ్మీలు అయిపోయారని వాళ్ళు కూడా గ్రహించబట్టే కొంచెం పార్టీ పట్ల వారు కూడా కొంచెం కాన్సన్ట్రేటెడ్గా కాకుండా ఉండబట్టి ఓటమి పాలయ్యారనేటువంటి విమర్శ. మళ్ళీ ఇప్పుడు కార్యకర్తలు అంటే సీనియర్ నేతల మేమేమైపోవాలి నియోజకవర్గాల్లో అనేటువంటి అది రాదంటారా? సార్, నాయకులుగానే ఉంటారు, నాయకులకి ఇంపార్టెన్స్ ఉంటుంది. అలా అని నాయకులు కార్యకర్తలను పట్టించుకొని చోట డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకునేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఖచ్చితంగా కార్యకర్త లేకపోతే నాయకుడు ఎట్ అవుతారు సార్? మేము ఇప్పుడు కార్యకర్త నుంచే కదా నాయకుడు అయ్యేది. ఫస్ట్ కార్యకర్త, తర్వాత నాయకుడు అవుతాడు. నాయకుడి నుంచి పైన పదవులు వస్తాయి. సో కార్యకర్త లేకపోతే పార్టీ ఎక్కడ ఉంటుంది? ఓటేసేది కార్యకర్తలే కదా. కార్యకర్తలు లేకపోతే పార్టీ ఎక్కడ ఉంటుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే బలం. మీరు చూడండి, ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే వస్తుంది కార్యకర్తలే కదా. నాయకులు ఎమ్మెల్సీలు తీసుకున్న వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, కొంతమంది యాక్టివ్ లేని వాళ్ళు ఉన్నారు కదా. పదవులు అంతకుముందు అనుభవించిన వాళ్ళు కొంతమంది యాక్టివ్ లేని వాళ్ళు ఉన్నారు కదా. కానీ ఈరోజు యాక్టివ్గా ఉంది ఎవరు? కార్యకర్త. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమే ఏదైతే కార్యకర్త. అందుకని మీకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసినప్పుడు వచ్చింది కూడా అదే కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్న పార్టీని నిలబెట్టిందే కార్యకర్తలు. మొన్న మేము 67 సీట్లతో అప్పుడు అపోజిషన్లోకి వచ్చిన 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా నిలబడింది కార్యకర్తలు. సో ఈ రోజుకి నిలబడుతున్న కార్యకర్తలు, రేపొద్దున ఆ కార్యకర్తల భవిష్యత్ జగనన్న 2.0లో ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ నేనే. ఎందుకు ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ పదవి ఇచ్చి సో ఎంకరేజ్ చేయబట్టే నేను ఇక్కడ కూర్చోగలిగింది. సో నాలాగా రేపొద్దున మిగిలిన వాళ్ళు కూడా ఉంటారు. సో నన్ను అరెస్ట్ అయినప్పుడు నాలాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ అయిన విధానం, కింది స్థాయి నుంచి ఎదుగుతున్న వ్యక్తుల్ని తొక్కేయడానికి కూడా ఒక వర్గం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది అనేది కూడా చాలా మంది చెప్తున్నట్టు ఉన్నారు. సరే, మా దగ్గర ఏ వర్గాలు లేవు. నేను తొక్కేసే అంత పెద్ద లీడర్ని నేను కాదు. నేను ఒక సామాన్య కార్యకర్త నుంచి ఈరోజు టీవీ ఛానల్లో ప్రతినిధిగా, అధికార ప్రతినిధిగా నాకు ఇచ్చారు. నాకే వర్గం లేదు, నాకే నియోజకవర్గాలు ఇంకోటి ఆ పోటీ ఏం లేదు. ఎవరు ఏదనుకుంటారు. కారుమూరు వెంకటరెడ్డి రాజకీయ ముఖ చిత్రం అంతా రాబోయే 3-4 సంవత్సరాలు అంతా మారిపోయే పరిస్థితికి వచ్చేసారు ఆయన అనేటువంటి మాట. ఆ స్థాయి డెవలప్మెంట్ గమనించారా మీరు? సార్, నేనైతే అసలు వాటి గురించి ఏం పట్టించుకోవట్లా. నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఇప్పుడు నలుగురు పొగడొచ్చు మన్నయ్య, ఇంకొక నలుగురు తిట్టచ్చు. తిట్టేయి మనం ఈ చెవిలో వదిలేయాలి. పొగిడేవి కూడా థ్యాంక్ యూ అన్న అని చెప్పి నన్ను నిజంగా అభిమానించి వాళ్ళు చెప్పేదాన్ని ఉంటే ఖచ్చితంగా దాన్ని తీసుకొని నేను వాళ్ళని అడిగితే ఇంకా నా దగ్గర తప్పులున్నా మీరు చెప్పండి అని కూడా అడుగుతా.
సో ఒక మనిషి 100% ఎప్పుడు కరెక్ట్గా ఉండడు. ఏ మనిషి 100% కరెక్ట్గా ఉండదు. ఏదో చిన్న చిన్న లోపాలు ఉంటాయి, నాలో కూడా ఉండొచ్చు. సో నేను మాట్లాడేది అవతలాలు కొంతమందికి నచ్చకపోవచ్చు. సో నేను మాట్లాడేది మా పార్టీ వాళ్ళకి నేను అడుగుతాను. నేను ఏమన్నా ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయినా కూడా నేను అడుగుతాను వాళ్ళు జనరల్గా, మన ఇంటర్వ్యూ అవ్వలేదు కాబట్టి, అన్న ఏమన్నా అంటే ఏమన్నా తప్పు ఎక్కడన్నా మాట్లాడినట్టు అనిపించిందా అని కూడా అడుగుతాను. ఎందుకు నెక్స్ట్ టైం రెక్టిఫై చేసుకోవచ్చు. సో మనిషి తప్పులు చేయకుండా ఉండడు కదా. సో నేను మెచ్యూర్డ్గానే ఆలోచిస్తాను అనుకుంటున్నా. సో చిన్న చిన్న తప్పులు జరగకుండా ఎప్పుడు ఉండవు. సో దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మనిషి అన్నా చిన్న నోట్లోంచి ఏదో ఒక పొరపాటు కూడా దొరుకుతుంది. సో దాంతో నెక్స్ట్ టైం రెక్టిఫై చేసుకోవచ్చు. అంతే తప్ప నేనేదో ఇంకోటి అనుకోను, లేదంటే వెంకటరెడ్డికి ఇంతమంది వచ్చేస్తున్నారు కాబట్టి ఈ లెక్కల అందలు వెక్కటం ఏం లేదు. అంతకుముందు వెంకటరెడ్డి ఎలా ఉన్నాడు, ఇప్పుడు వెంకటరెడ్డి కూడా అలానే ఉంటాడు, రేపు కూడా అలానే ఉంటాడు. నేను ఒక కార్యకర్తగా ఉంటాను. పదవులు అలంకరించిన తర్వాత కూడా ఇలానే ఉంటారు. ఇప్పుడు కూడా పదవి అలంకరించామన్నట్టు అనుకుంటే అధికార ప్రతినిధి అనేటువంటి పెద్ద పదవులు, ఎంపీనో లేకపోతే కార్పొరేషన్ చైర్మన్. ఇప్పుడు మా అధికార ప్రతినిధులు అంటే చాలా తలపడిన సీనియర్లు ఉన్నారు. ఇప్పుడు రోజా గారు కానీ, లేదంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు కానీ, లేదంటే మీరు రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు కానీ, ఇట్లా అందరూ పెద్ద పెద్ద ఎక్స్ఎమ్మెల్యేలుగా ఉన్న కైలా అనిల్ గారు కానీ, లేదంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి అశోక్, అందరూ పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు. సో నేను ఎక్కడ ప్రజాప్రతినిధిగా కూడా చేసినాను కాదు. సో నాకు మంచి అవకాశం పార్టీ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని నిలుపుకొని పార్టీకి ఉపయోగపడే విధంగా ఉంటా. నా వల్ల పార్టీకి ఏం నష్టం జరగకూడదని కోరుకుంటా. లాభం జరగకపోయినా పర్లేదు. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, మంచి విషయాలు మాతో పంచుకున్నాను. థ్యాంక్ యూ అన్న.